And hi everybody, this is Nag Turbo Talk. Hi Andarki, this is Nag back with the 2024 Nissan Rogue. So this is how it looks. The 2024 version, 23 version ki difference. Front grill marindi and కింద fog light section marindi. And front grill lo silver chroming add చేశారు. And the lights and remaining anta same. And interior lo koncham changes options lo. Rest everything and this is SV లో wheel design మారింది. సో SV లో కొత్త డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వచ్చాయి, సిల్వర్ అండ్ బ్లాక్ ఫినిషింగ్ లో. అండ్ SV ప్రీమియం అండ్ 2 వేరియంట్స్ ఉంటాయి SV లో. అండ్ కంప్లీట్లీ ఆల్ వేరియంట్స్ వచ్చేసరికి SV, SL అండ్ ప్లాటినం. సో SV నుంచి ప్రీమియం ఆప్షన్ అనేది వస్తుంది. సో ప్రీమియం ఆప్షన్స్లో ఒక్కొక్క SVకి ఒక డిఫరెంట్ ఆప్షన్, SLకి ఒక డిఫరెంట్ ఆప్షన్స్ అండ్ ప్లాటినంకి డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. అండ్ SV ప్రీమియం ప్యాకేజ్లో మనకు వచ్చేది రూఫ్ రైల్స్, సన్ రూఫ్, లెదర్ సీటింగ్ and rear sunshades, heated seats, heated steering wheel ఇవి వస్తాయి. అండ్ మన హుడ్ ఓపెన్ చేసుకోగానే న్యాచురలీ ఆస్పిరేటెడ్ 1.5 VC టర్బో ఇంజన్. సో 201 హార్స్ పవర్తో VC టర్బో ఇట్స్ నిసాన్లో వచ్చిన కొత్త ఇంజన్ ఇది. సో 3 cylinder ఇంజన్, 1.5 బట్ పవర్ఫుల్ ఇంజన్. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంటీరియర్లోకి వెళ్ళిపోదాం. దిస్ ఇస్ SV ప్రీమియం, రైట్? ప్రీమియంలో కంప్లీట్ లెదర్ సీట్స్ అవి వస్తుంది ఆప్షన్. సో బ్లాక్ ఫినిషింగ్, కలర్కి బట్టి ఫినిషింగ్ వస్తుంది. ఈ బ్రౌన్ కలర్కి బ్లాక్ కలర్ ఇంటీరియర్ మ్యాచింగ్ ఇచ్చారు. వేరే కలర్స్కి క్రీమ్ వస్తుంది ఇంటీరియర్. సో బ్లాక్, కంప్లీట్ బ్లాక్ లెదర్. సో డోర్ కంట్రోల్స్, లాక్ ఆన్ లాక్, సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్స్, డీసెంట్ పాకెట్స్ వచ్చాయి, ఒక పెద్ద వాటర్ బాటిల్స్ పడుతుంది ఈజీగా. సో స్టీరింగ్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్, సో లైట్ క్లస్టర్ లైట్ అడ్జస్ట్మెంట్, ఆటో స్టార్ట్ స్టాప్ ఆప్షన్, బూట్ యాక్సెస్ అండ్ ఫ్రంట్ హుడ్ యాక్సెస్. సో రెగ్యులర్ డిస్ప్లే అండ్ అనలాగ్ క్లస్టర్డ్, డిజిటల్ డిస్ప్లే కూడా ఉంది, బట్ మధ్యలో చిన్న డిజిటల్ డిస్ప్లే వచ్చింది, పెద్దది కాకుండా. అండ్ AC కంట్రోల్ యూనిట్స్, అండ్ ఐల్ గో బ్రీఫ్ ఆన్ దెమ్ బిట్ లేటర్. అండ్ రియర్ AC వెంట్స్ కూడా వచ్చాయి విత్ ఛార్జింగ్. సో దిస్ ఈస్ ద స్పేస్ యూ గెట్ ఇన్ ద బ్యాక్. సో దట్స్ 2 ఛార్జింగ్ సాకెట్స్ type C. సో ఎనఫ్ స్పేస్ ఇన్ ద బ్యాక్ విత్ 3 passenger హెడ్ రెస్ట్ వస్తుంది అండ్ ఆర్మ్ రెస్ట్ కూడా, 3 passenger సీట్ బెల్ట్స్ అండ్ సీట్ బెల్ట్ హోల్డ్ చేసుకోవడానికి ఇక్కడ స్పేస్ కూడా వస్తుంది. అండ్ దిస్ ఇస్ 60-40 స్ప్లిట్. సో దిస్ 60 స్ప్లిట్ అండ్ దట్స్ ఎ 40 స్ప్లిట్ సీట్. అది 40 స్ప్లిట్ సీట్. మనకి నెక్స్ట్ వేరియంట్స్లో 360-degree కెమెరా ఇక్కడ కెమెరా ఆప్షన్స్లో. అండ్ ఇదైతే ఫ్రంట్ మనకి ఫార్వర్డ్ కల్చర్ డిటెక్షన్ సెన్సార్. ఇంత ముందుకు మీద కవర్ చెప్తుంది, ఇప్పుడు కంప్లీట్గా సెన్సార్ గురించి మంచి అడ్వాన్స్ సెన్సర్స్ రావడం వల్ల ఒక సెన్సార్ ఉందని మనకు తెలుస్తుంది దీనివల్ల. అండ్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ అండ్ లేన్ అసిస్ట్ కెమెరా వచ్చేసి ఇక్కడ ఉంది మనకి. అండ్ ఆటో హెడ్ ల్యాంప్స్ ఆన్ అండ్ ఆఫ్ సెన్సార్. అండ్ ఇది వచ్చేసరికి క్యాప్లెస్ ఫ్యూయల్ ఫిల్లింగ్. సో అండ్ ఆటోమేటిక్గా మనం లిడ్ ఇక్కడ యాక్సెస్ చేసేయచ్చు. సో క్యాప్లెస్ ఫిల్లర్. అండ్ ఇక్కడ మనకి సీట్ బెల్ట్ అడ్జస్ట్మెంట్ కూడా వచ్చింది. సో సీట్ బెల్ట్ అడ్జస్టర్. సో అండ్ ఇంకా కొన్ని ఫీచర్స్ చెప్పడం, నెక్స్ట్ ఎస్ఎల్లో అలాంటి దాంట్లో వచ్చే ఫీచర్స్ ఏంటి అంటే, నెక్స్ట్ వేరియంట్స్లో వెళ్ళేసరికి ట్రాఫిక్ సిగ్నల్ డిటెక్షన్
అండ్ నెక్స్ట్ ఎస్ఎల్ ప్రీమియం ప్యాకేజ్ తీసుకుంటే రియర్ ప్యాసింజర్ కి కూడా హీటెడ్ సీట్స్ రావడం అండ్ ట్రైజోన్ క్లైమేట్ కంట్రోల్ విత్ రియర్ ఏసీ కంట్రోల్స్ వస్తాయి రియర్ ఏసీ వెంట్స్ దగ్గర. అండ్ నెక్స్ట్ యాడ్ ఆన్కి అలా వెళ్తున్నప్పుడు ప్లాటినంలో వన్ టచ్ ఓపెన్ సన్ రూఫ్ విత్ టిల్ట్ వస్తుంది. సో అండ్ ఈ ఫీచర్స్ నెక్స్ట్ వేరియంట్స్లో వస్తాయి. నెక్స్ట్ వేరియంట్స్లో అండ్ డ్రైవర్ సైడ్ మెమరీ సీట్ ఫంక్షన్ వస్తుంది, టూ మెమరీ ఫంక్షన్స్తో. అండ్ ప్యాసింజర్ సైడ్ ఎలక్ట్రానిక్ సీట్ అడ్జస్ట్మెంట్ వస్తుంది. సో 4-way అడ్జస్ట్మెంట్ అది. అండ్ రియల్ టైమ్ వెదర్ అండ్ ట్రాఫిక్ అలర్ట్ చూపిస్తుంది మనకి క్లస్టర్లో, అది డిజిటల్ క్లస్టర్ వస్తుంది నెక్స్ట్ వేరియంట్స్లో. సో సేఫ్టీ షీల్డ్ 360 అనేసి అన్ని వేరియంట్స్లో కామన్. ఇది ఏంటంటే ఇది మన బాడీ ఇప్పుడు కార్ రోల్ అయిపోయినా అరే ఏమైనా క్రాష్ అయినప్పుడు ఇంజన్ అన్ని షట్ ఆఫ్ అయిపోతుంది. సో దట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ మేజర్ అయినప్పుడు లైక్ ఇంజన్ నుంచి ఫైర్ బ్రేక్ అవడం కానీ ఇంజన్ నుంచి ఏం అవ్వకూడదని ఇంజన్ షట్ ఆఫ్ కొంచెం 360. సో ఇక్కడ మనకి క్లస్టర్లో చూపిస్తుంది 360. సో దిస్ ఇస్ 360 యాక్టివేట్ షీల్డ్. ఇది 360 జనరల్లీ ఎప్పుడూ ఉండేది ఆప్షన్. సో ఇప్పుడు యాక్టివేట్ చేసినప్పుడు జనరల్ అన్ని వేరియంట్స్లో ఓల్డ్ రోగ్స్ నుంచి కూడా ఈ ఫీచర్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వేరియంట్స్లో గ్రౌండ్ లైటింగ్ ఇస్తుంది అన్నమాట. ఇప్పుడు రియర్ సైడ్లో అక్కడ డోర్స్ దగ్గర కింద గ్రౌండ్ లైటింగ్ అట్లా రావడం, గ్రౌండ్ లైటింగ్ రోగ్ అని ఇల్యూమినేటెడ్ ప్లేట్స్ రావడం అవి ఉంటాయి నెక్స్ట్ వేరియంట్స్లో. అండ్ నెక్స్ట్ వేరియంట్స్లో సైడ్ మిర్రర్కి లైట్ వస్తుంది, ఇండికేటర్ లైటింగ్ వస్తుంది. ఇండికేటర్ లైటింగ్తో లైట్ స్ట్రిప్ వస్తుంది సైడ్ మిర్రర్స్కి. అండ్ నెక్స్ట్ దాంట్లో ప్రీమియం లెదర్ సీట్స్తో వస్తుంది అండ్ బకెట్ సీటింగ్ ఆప్షన్ లాగా కంఫర్ట్ సీట్స్ వస్తాయి నెక్స్ట్ ప్లాటినం వేరియంట్స్ వీటిలలో. అండ్ మనకి హీటెడ్ మిర్రర్స్ అయితే కామన్గా వస్తుంది ఎస్వి నుంచి ప్రీమియం ప్యాకేజ్లో. అండ్ హిల్ హోల్డ్ అసిస్ట్ అనేది వస్తుంది నెక్స్ట్. హోల్డ్ అసిస్ట్ జనరల్గా వస్తున్న అట్లా ఫీచర్ వస్తుంది. అండ్ రాక్ క్రీక్ ఎడిషన్ అని వచ్చింది 2025లో, దాంట్లో హిల్ డిసెంట్ కంట్రోల్ కూడా వచ్చింది ఆప్షన్. అండ్ ఆల్ వీల్ డ్రైవ్ లో మనకి క్లస్టర్ కొంచెం డిఫరెంట్ వచ్చి ఆల్ వీల్ డ్రైవ్ ఫీచర్స్ లో ఆటో, స్నో మోడ్, డెజర్ట్ మోడ్, హైవే అండ్ ఎకో మోడ్ డిఫరెంట్ మోడ్స్ వస్తాయి. జనరల్ గా అయితే స్టాండర్డ్, స్పోర్ట్ అండ్ ఎకో మోడ్ వస్తుంది రెగ్యులర్ వేరియంట్స్ లో. ఆటో రేంజ్ సెన్సింగ్ వైపర్స్ వస్తాయి నెక్స్ట్ వేరియంట్స్ లో ఎస్ఎల్ నుంచి. యాజ్ 2 డిజిటల్ కస్టమర్స్ ఇక్కడ కూడా 12-inch ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది. అండ్ అయితే హెడ్సప్ డిస్ప్లే ప్రీమియం వేరియంట్లో ప్లాటినంలో. అండ్ ఎస్ఎల్లో జస్ట్ డిజిటల్ క్లస్టర్స్ వస్తాయి. ఇక్కడ 12, ఇక్కడ 14-inch స్క్రీన్ మారి విత్ వైర్లెస్ కార్ ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో వస్తుంది అండ్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్తో ఇక్కడ. అండ్ డిఫరెంట్ లెదర్ ఫీచర్స్ అండ్ కొంచెం బెటర్ సీట్స్ అనిపిస్తాయి నెక్స్ట్ వేరియంట్స్ లో. కొంచెం కంఫీనెస్ ఇంకొంచెం ఎక్కువ వస్తుంది. డిఫరెంట్ వేరియంట్ కి డిఫరెంట్ లెవెల్ ఆఫ్ సీట్ కంఫీనెస్ పెరుగుతుంది. జనరల్లీ రెగ్యులర్ వేరియంట్స్ ఏమో ప్రో పైలట్ అసిస్ట్ 1 వస్తుంది అండ్ ఎస్ఎల్ నుంచి ప్రో పైలట్ అసిస్ట్ 1.1 అని చెప్పి సిగ్నల్ లైట్ డిటెక్షన్ ఈ ఫీచర్ అనేది జనరల్గా ఎస్ఎల్ నుంచి యాడ్ అవుతుంది. బట్ ఇంకా అడ్వాన్స్గా ప్రీమియం ప్యాకేజ్లో ప్రో పైలట్ 2.1 అని చెప్పేసి సో కర్వ్ డిటెక్షన్స్లో ప్రికాషనరీ ఎంత స్పీడ్ స్లో డౌన్ అవ్వండి అది ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఎంత కర్వ్ వస్తుంది డిస్టెన్స్ అనేది ఇక్కడ మన క్లస్టర్లో చూపిస్తుంది డిజిటల్ క్లస్టర్ కాబట్టి. నెక్స్ట్ వేరియంట్స్లో కొంచెం మోర్ అడ్వాన్స్గా చూపించడం జరుగుతుంది ఆ ఫీచర్ వల్ల 2.1 వల్ల మోర్. అండ్ ఇప్పుడు కొత్తగా చెప్పాను కదా ఐ స్కానింగ్ సెన్సార్ వచ్చింది ఇప్పుడు 25 వేరియంట్లో ఇక్కడ. సో దానివల్ల కూడా ఇంకొంచెం అడ్వాన్స్గా మన అటెన్షన్ ఉంది, డ్రైవర్ అటెన్షన్ ఎంతవరకు ఉంది అనే దానికి కూడా. అండ్ ఈ ప్రో పైలట్ అసిస్ట్లో ఒక ఫీచర్ ఏంటంటే ప్రో పైలట్ అసిస్ట్ ఆన్ చేసి మనము కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తూ ఒకవేళ మనం స్టీరింగ్ హోల్డ్ చేయని వార్నింగ్ ఇస్తుంది. ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ వార్నింగ్ టూ వార్నింగ్స్ తర్వాత మనం హోల్డ్ చేయకపోతే ఒక కంటిన్యూస్గా బీప్ అయ్యి సడన్ గా లాంగ్ బీప్ ఇచ్చేసి సిస్టమ్ ఆఫ్ అయిపోయి కార్ని స్లో డౌన్ చేసేసి కంప్లీట్లీ స్టాప్ కి తీసుకొచ్చేసి హజార్డ్ లైట్స్ ఆన్ చేసేసి. సో మనకి ఒకవేళ ఎమర్జెన్సీ అసిస్ట్ నేను చెప్పాను కదా ఇక్కడ మనకి ఎమర్జెన్సీ కాల్ బటన్ SOS ఆప్షన్ ఉందని చెప్పి. సో ఈ బటన్ ఈ ఆప్షన్ ఏదైతే మనకి ఆల్రెడీ మనం ఫీచర్ లో ఉండి సో ఆటోమేటిక్ గా ఎమర్జెన్సీ టీమ్స్ కి రీచ్ అవ్వడం జరిగిపోతుంది ఆ ఫీచర్ వల్ల.
సో అదొక మంచి ఫీచర్ యాక్చువల్లీ. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ రియల్లీ ఇఫ్ ఎనీ మనం ఎవరికి కాంటాక్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ ఫీచర్ అనేది మనం లేదన్నప్పుడు కూడా మనం కాల్ చేయగలిగితే ఆ బటన్ ప్రెస్ చేసి మనం ఎవరైనా రీచ్ అవ్వగలుగుతాము. సో అదొక ఫీచర్ మనకి. సో ట్రైజోన్ క్లైమేట్ కంట్రోల్ ఇట్స్ నా అంతా నెక్స్ట్ వేరియంట్లో వస్తుంది. సో అది ఇంకా కంట్రోల్స్తో పాటు వస్తుంది ప్రీమియం ఎస్ఎల్లో ప్రీమియం ప్యాకేజ్ తీసుకుంటే. సో అండ్ క్రోమ్ ఫినిషింగ్ వస్తుంది మోస్ట్లీ. ఇంకా అన్ని పార్ట్స్కి ఎక్కువ శాతం బాగా పియానో బ్లాక్ ఫినిష్ వస్తుంది పార్ట్స్కి. లైక్ డోర్స్ బీడింగ్స్లో ఇప్పుడు మనం ఈ సైడ్ చూడొచ్చు, డోర్ సైడ్ బీడింగ్స్లో మనకి ఇది కూడా పియానో బ్లాక్ ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు జనరల్ అయితే ప్లాస్టిక్ ఫినిషింగ్లో వచ్చేసింది మనకి. అండ్ 10 స్పీకర్ సిస్టమ్ విత్ బోస్ వస్తుంది. సో ఏ పిల్లర్స్లో కూడా స్పీకర్స్ రావడం జరుగుతుంది, బోత్ సైడ్ ఏ పిల్లర్స్లో కూడా స్పీకర్స్. అండ్ ఇట్స్ రియలీ గుడ్, మంచిగా సౌండ్ వస్తుంది విత్ ఊఫర్. చెప్పినట్టు ట్రంక్లో స్పేర్ టైర్ మీద ఊఫర్ వస్తుంది, విత్ ఇన్బిల్ట్ ఊఫర్ వస్తుంది. ఇక మనం చూడొచ్చు స్పేర్ టైర్ విత్ సబ్ ఊఫర్ పైన. సో మనం ఇక్కడ వచ్చేసరికి ఈ ట్రంక్ హైట్ అడ్జస్ట్మెంట్ చేయాలంటే మనం ఎంత హైట్కి తీసుకురావాలో ఆ హైట్కి పుల్ చేసి ఈ బటన్ని హోల్డ్ చేస్తే ఒక బీప్ వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ హైట్కి అడ్జస్ట్మెంట్ అయిపోతుంది వెన్ వీ క్లోజ్ అండ్ మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు. సో ఇప్పుడు మళ్ళీ మనం హైట్ రేస్ చేయాలనుకున్నప్పుడు కంప్లీట్గా రేస్ చేసేసి ఆ బటన్ హోల్డ్ చేస్తే మళ్ళీ ఆ హైట్కి రీచ్ అయిపోతుంది. సో హైట్ అడ్జస్ట్మెంట్ మనం అలా చేసుకోవచ్చు. సో ఎస్లో వచ్చేసరికి కొంచెం స్మాలర్ సైజ్ వీల్స్ వస్తాయి. ఐ థింక్ 225, 45, R17. అండ్ ఎస్వీలో వచ్చేసి 235, 60, R18. నెక్స్ట్ వేరియంట్స్లో 245, 65, R19 వస్తాయి, బట్ డిఫరెంట్ డిజైన్. అండ్ కంప్లీట్ ప్లాటినంలో విత్ స్పోక్ వీల్స్ టైప్లో R19 వీల్స్ వస్తాయి. దే ఆర్ డైమండ్ కట్ ఫినిష్ విత్ సిల్వర్ క్రోమ్ అండ్ బ్లాక్ ఫినిషింగ్. సో ఇక్కడ సైడ్ కూడా క్రోమ్ ఫినిషింగ్ వస్తుంది డోర్స్కి. సో నెక్స్ట్ వేరియంట్స్లో అండ్ ఇవంతా పియానో బ్లాక్ ఫినిష్లో వస్తుంది. సో ఎస్వీలో ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఎలక్ట్రానిక్ బూట్ యాక్సెస్ ఇస్తారు. రెగ్యులర్ ఎస్వీకి బూట్ యాక్సెస్ రాదు. సో వీ గెట్ యాంపిల్ బూట్ స్పేస్. సో సైడ్కి స్టోరేజ్ స్పేస్ ఇక్కడ వస్తుంది అండ్ ఈ సైడ్ కూడా వస్తుంది. ఇక్కడ నేను 2 బాటిల్స్ చూసేస్తున్నాను. అండ్ అండర్నీత్ కూడా మనకు స్పేస్ వస్తుంది స్టోర్ వేసుకోవడానికి. నాట్ టూ బిగ్ ఐటమ్స్ బట్ స్మాల్ ఐటమ్స్. అండ్ యాక్చువల్లీ ఎస్వీకి అండ్ ఎస్కి జస్ట్ సింగిల్ డివైడింగ్ షెల్ఫ్ వస్తుంది. యాక్చువల్లీ ఎస్ఎల్కి వెళ్తే 2 డిఫరెంట్ షెల్ఫ్స్ వస్తాయి. సో దట్ కింద లేయర్ యాక్సెస్ చేసుకోవడానికి సపరేట్ షెల్ఫ్ ఆప్షన్ వస్తుంది. సో యూ కెన్ సీ ద అప్ అండ్ డౌన్. సో ఒక ఫ్లోర్ 1 అప్ అండ్ 2 లాగా డిఫరెంట్ షఫ్లింగ్ వస్తుంది. 60/40 స్ప్లిట్ అండ్ ఐసోస్ షెల్ ఫిక్స్ మౌంట్స్ కూడా వస్తాయి టు లాక్ అండ్ జస్ట్ టు క్లోజ్ ద బూట్. బటన్ నొక్కితే క్లోజ్ అయ్యి కార్ మొత్తం లాక్ అవుతుంది. ఈ బటన్ నొక్కితే ఓన్లీ ట్రంక్ క్లోజ్ అవుతుంది. సో రియర్ డోర్ పాకెట్స్ జస్ట్ టు హోల్డ్ సమ్ స్టఫ్ అండ్ రియర్ కూడా బాటిల్ హోల్డ్ చేసుకోవడానికి మంచి స్పేస్ వస్తుంది. రియర్లో కూడా లార్జ్ బాటిల్ పెట్టుకోవచ్చు. అండ్ మన ఆమ్రెస్ట్లో కూడా డిజైన్ కప్ హోల్డర్స్ డిజైన్ కప్ సైజ్ పడుతుంది. అండ్ ఏసీ వెన్స్ యాజ్ ఐ మెన్షన్. అండ్ ప్యాసింజర్ సైడ్కి మాత్రమే హోల్డర్ వస్తుంది లైక్ మ్యాగజైన్స్ ఆర్ ఎనీథింగ్. డ్రైవర్ సైడ్ ఏం రాదు. సో దీస్ ఆర్ హీటెడ్ మిర్రర్స్ విత్ బ్లైండ్ స్పాట్ డిటెక్షన్. సో ఈ బ్లైండ్ స్పాట్లో ఐటమ్ కార్ ఉన్నప్పుడు మనకి లైట్ గ్లో అవుతుంది. So these wheels are like 18-inch diamond cut alloy wheels with chrome and black treatment, chrome and grey treatment actually. So
same rear as well. All four wheels ki disc brakes, front are like bit bigger ones and the back are bit smaller disc brakes, but all are ventilated discs. We get the panoramic sunroof. I'll show you from inside as well. So, and one more thing, so driver gets in the SV, driver gets an electronic seat adjustment for 8-way, front back adjustment for the back, and up and down, and lumbar support as well. Passenger side aim rod option, just to move front ahead and adjust the back. So even passenger side lo kuda manaki lock unlock option vastundi, and AC vents there, AC vents up and close. So మనకి ఇక్కడ కూడా 2 AC vents వస్తాయి, and the AC controls auto on and off. This is for ఇది heated seats కోసం, and AC premium లో వచ్చే ఫీచర్ ఇది heated seats and heated steering as well. Leather wrapped steering wheel వచ్చి heating option వస్తుంది, and vent AC air in outflow, AC fan control, and the modes, AC modes, front mirror and back mirror AC controls, and it is a dual zone climate control. మనం డిఫరెంట్ క్లైమేట్ సెట్ చేసుకోవచ్చు అవతల సైడ్ కి. సో సింక్ లో పెడితే సింక్ అవుతుంది, ఏసీ ఆన్ అండ్ ఆఫ్, అండ్ అదర్ ప్యాసింజర్ కి కూడా హీటెడ్ సీట్స్ వస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనకి చూసుకోవచ్చు 2 Type-C పోర్ట్స్ వచ్చాయి. సో 24 వర్షన్ కి Type-C పోర్ట్స్ వచ్చాయి. 23 వర్షన్ లో ఒక USB పోర్ట్ వచ్చేసి అండ్ ఒక Type-C వచ్చింది. స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ అండ్ 120 watts outlet, power outlet, and the gear knob. So gear knob, electronic parking brake, auto hold option, and drive modes. So drive modes మనం మార్చున కొద్దీ we have 3 modes. This is front wheel drive కాబట్టి only 3 modes ఉన్నాయి. ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఉంటుంది, అది తీసుకుంటే దాంట్లో స్నో మోడ్, ఆటో ఆప్షన్ అండ్ డెజర్ట్ శాండ్ ఆప్షన్ వస్తుంది. అండ్ ఇప్పుడు దీంట్లో అయితే మనకు వచ్చరికి ఇప్పుడు ఇది ఎకో అండ్ 1 more is స్టాండర్డ్ అండ్ 1 more is స్పోర్ట్ మోడ్లో కొంచెం పికప్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో దట్స్ ద బెనిఫిట్. అండ్ మనకి మాన్యువల్ మోడ్ కూడా ఉంది. సో గేర్స్ని చైనా చూపించినప్పుడు చూడండి. సో దిస్ ఇస్ రివర్స్. సో జస్ట్ అడాప్టివ్ గైడ్ లైన్స్తో వస్తుంది, అడాప్టివ్ గైడ్ లైన్స్. And when you put it in D, and again if you do మళ్ళీ D కి అన్నప్పుడు మాన్యువల్ పడుతుంది, అప్పుడు పెడల్ షిఫ్టర్ యూజ్ చేసి గేర్స్ అప్ అండ్ డౌన్ చేయొచ్చు. సో అది గేర్ అప్ అండ్ డౌన్కి మాన్యువల్లో పెట్టినప్పుడు. ఇక్కడ సేమ్ ఉంటుంది, D ఆప్షనే మళ్ళీ అన్నప్పుడు మాన్యువల్లో పడిపోతుంది, డీకి మళ్ళీ 2 సార్లు ఉన్నప్పుడు. అండ్ టు పుట్ ఇట్ ఇన్ మాన్యువల్ ప్రెస్ ద బ్రేక్ పెడల్ అండ్ కొంచెం ముందుకు వచ్చేస్తే న్యూట్రల్లో పెట్టడానికి ఆప్షన్. తర్వాత పార్క్ చేయడానికి జస్ట్ పీ బటన్ నొక్కితే పార్క్లో పడిపోతుంది. సో ఇట్స్ ఇన్ ద పీ, యూ కెన్ సీ. సో బేసిక్ క్లస్టర్ ఇది 12-inch క్లస్టర్. సో మనం ఫోన్ కనెక్ట్ చేసినప్పుడు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే వస్తుంది. అండ్ బ్లూటూత్ ఆప్షన్స్ అండ్ అదర్ మెను కస్టమైజ్ చేసుకోవచ్చు, క్లాక్ అవి ఇవి. ఫోన్ కనెక్ట్ అయినప్పుడు టైమ్, నెట్వర్క్ చూపిస్తుంది. అండ్ వీ హ్యావ్ అన్ ఆప్షన్ ఆఫ్ హాట్స్పాట్ యాజ్ వెల్. సో హాట్స్పాట్ ఆప్షన్ ఉంది, మన వెహికల్ హాట్స్పాట్ ఆన్ చేయొచ్చు. సో నేమ్, పాస్వర్డ్స్ అవి ఇవి. అండ్ యూఎస్బీ డివైస్ కనెక్ట్ అయినప్పుడు డివైస్ గురించి చూపిస్తుంది, FM అండ్ AM రేడియో స్టేషన్స్. బ్లూటూత్ ఓన్లీ బ్లూటూత్ కనెక్టివిటీ కూడా, ఆడియో అండ్ ఫోన్ కంట్రోల్స్. అండ్ రియర్ కెమెరా యాక్సెస్ చేయొచ్చు ఆఫ్లో ఉన్నప్పుడు, జస్ట్ ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి. ఇది బ్రైట్నెస్ ఆర్ టెంట్ కలర్ ఆర్ సమ్ అదర్ ఆప్షన్స్ ఇవి. ఇది ఆగినప్పుడు చేసుకోవడానికి, రన్నింగ్లో రాదు. అండ్ కెమెరాలో ప్రిడిక్టివ్ కోర్స్ లైన్స్, మనకి అడాప్టివ్ లైన్ చూపిస్తుంది కదా, అది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇది. అండ్ అదర్ సెట్టింగ్స్, సౌండ్ కంట్రోల్స్ కానీ, వాల్యూమ్ బీప్స్, నిసాన్ కనెక్ట్ సర్వీసెస్కి, వాయిస్ ఓవర్, సిస్టమ్ అప్డేట్స్, యాప్స్ ఏమైనా మనం అప్డేట్ చెక్ చేసుకోవడానికి, కనెక్టివిటీ ఆప్షన్స్ ఆన్ ఆఫ్. ఒకటేసారి 2 phones కనెక్ట్ చేసుకోవచ్చు. యాజ్ 2 CSB Type-C పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఒకటేసారి 2 డివైస్, ఒక యాపిల్ ఒక ఆండ్రాయిడ్ డివైస్ కనెక్ట్ చేయొచ్చు Type-C పోర్ట్ పెట్టేసి. ఒకటేసారి ఇక్కడ 2 మనకు ఆప్షన్ కూడా చూపిస్తుంది, క్లస్టర్లో సెలెక్ట్ చేసుకోవచ్చు కూడా. అండ్ హియర్ కమ్స్ టు ద ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. అండ్
స్టీరింగ్ కంట్రోల్స్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్. సో వాల్యూమ్ అప్ అండ్ డౌన్ మోడ్స్ చేంజ్ చేయడానికి క్లస్టర్లో, అండ్ టు చేంజ్ ద సాంగ్ ఇవి సెట్టింగ్స్, డ్రైవర్ అసిస్టెంట్స్ అండ్ ఆడియో సోర్స్ చూసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసరికి క్రూజ్ కంట్రోల్, ఇది ఆటో పైలట్ క్రూజ్ కంట్రోల్. సో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కోసం అడ్వాన్స్ ఎడాస్తో వస్తుంది అన్నట్టుగా. సో ఇది టు యాక్టివేట్ ద వాయిస్ అసిస్ట్ అండ్ కాల్ లెఫ్ట్ అండ్ కట్. ఇది కార్స్ లెంత్, ఆటో క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసినప్పుడు కార్ ఎన్ని డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి. ఇప్పుడు ఆన్ చేసినప్పుడు మనకు ఆన్ అవుతుంది. సో ఆన్ అయినప్పుడు ఇక్కడ 3 కంట్రోల్స్ అది వచ్చి ఇక్కడ. సో ఇది అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్. సో స్టీరింగ్ కంట్రోల్ కూడా తీసుకొని కంట్రోల్ అవుతుంది. ఓన్లీ క్రూజ్ కంట్రోల్ ఆన్ అవ్వాలంటే ఇది బటన్ హోల్డ్ చేసి పట్టుకుంటే ఓన్లీ క్రూజ్ కంట్రోల్ మనకి ఆన్ అవుతుంది. ఇప్పుడు ఓన్లీ క్రూజ్ కంట్రోల్ ఆన్ అయింది. సో దీంట్లో సో జస్ట్ వెహికల్ ముందు డిటెక్ట్ అవుతుంది, బట్ లేన్ అసిస్ట్ అవి ఏం పనిచేయవు, జస్ట్ క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసినప్పుడు. సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసి అది కూడా చూపిస్తాను. సో బేసిక్ క్లస్టర్ని బ్రౌజ్ చేస్తాను. సో చేంజ్ ద క్లస్టర్ ఇవి, అండ్ ఓకే ప్రెస్ చేయడానికి ఇది. సో మెయిన్ స్క్రీన్లో స్పీడ్, అండ్ నెక్స్ట్ ఒక బ్లాంక్ స్క్రీన్ ఉంటుంది, ఏమైనా ఎర్రర్స్ వస్తే చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆటో స్పీడ్ అండ్ ఆటో రీఫిల్ అయినప్పుడు ఆటోమేటిక్గా ట్రిప్ అనేది రీసెట్ అయిపోతుంది మనకి. సో ఇప్పుడు నాకు యావరేజ్ 32.6 వస్తుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద హౌ వి డ్రైవ్ అండ్ చేంజ్. సో హౌ మెనీ మైల్స్ డ్రివెన్ ఇప్పటి వరకు అనేది ఇది ఆటో రీఫిల్కి రీసెట్ అవుతుంది. ఇది ఏంటంటే ప్రతి సర్వీస్కి నేను రీసెట్ చేస్తాను, ప్రతి సర్వీస్ అయిపోయాక. సో దట్స్ హౌ ఇట్ ఈస్. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది ఆటో ఫ్యూయల్కి రీసెట్ అయిపోతుంది. ఎవ్రీ ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్ చేయగానే రీసెట్ అయిపోతుంది. అండ్ మాన్యువల్ మోడ్లో పెట్టినప్పుడు మనకి ఇంకొక ఎక్స్ట్రా ఇంకో ఎఫిషియన్సీ చూపిస్తుంది మాన్యువల్ది, ఇట్లా ఎక్కువ అని. నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి టైర్ ప్రెజర్ మానిటరింగ్, టైర్ ప్రెజర్ అండ్ ఎంత ఉంటుందని, ఎంత పెట్టుకోవాలని కూడా చూపిస్తుంది మనకి. పైన ఫ్రంట్ 33, బ్యాక్ 30, దాన్ని మనం చూసుకోవచ్చు. అండ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ అండ్ ఫ్యూయల్ ఇంతవరకు ఎంత కన్సంప్షన్ అయింది, ఎంత సేవ్ అయింది అని చూపిస్తుంది. స్టాప్ అండ్ స్టాప్ యూస్ ఫీచర్ కోసం అది. నెక్స్ట్ పవర్ ఎంత సప్లై అవుతుంది. ఇది వీసీ టర్బో ఇంజన్ కదా, మన టర్బో ఎంత పవర్ సప్లై అవుతుంది అనేది చూసుకోవడానికి ఇక్కడ ఇప్పుడు నేను రేస్ చేస్తున్నాను, చూడొచ్చు మనం. సో పవర్ ఎఫిషియన్సీ అనేది చూపిస్తుంది మనకి ఎంత అవసరం. ఇన్స్టాంట్ పికప్తో వస్తుంది వీసీ టర్బో. దట్స్ ఒక సిలిండర్ డౌన్ చేసిన టర్బో అనేది యాక్టివ్గా ఉండడానికి ఫీచర్ మనకు తెలుస్తుంది, ఎంత కంప్రెషన్, ఎంత ప్రెజర్ యూజ్ చేసి పవర్ అవుట్పుట్ ఇస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసరికి ఏ ఫీచర్ యూజ్ చేస్తున్నాం, లైక్ ఆండ్రాయిడ్ ఆటో ఆర్ వాట్ ఎవర్ ఆడియో సోర్స్. ఇది క్రూజ్ కంట్రోల్ ఆన్ అయినప్పుడు చూపించే ఫీచర్స్. సో ఇది ఫ్రంట్ ఫార్వర్డ్ డిటెక్షన్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, లేన్ అసిస్ట్ కోసం. సో ఇది యాక్టివేట్ అయినప్పుడు చూపిస్తుంది మనకి. సీట్ బెల్ట్ ఆన్ అయినప్పుడు యాక్టివేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్స్. సో ఈ సెట్టింగ్స్ వచ్చేసరికి వెహికల్ సెట్టింగ్స్, వెహికల్ స్టెబిలిటీ సెట్టింగ్స్. సో స్టెబిలిటీ సెట్టింగ్స్ ఆన్ అండ్ ఆఫ్. నెక్స్ట్ డ్రైవర్ అసిస్టెన్స్లో మనకి స్టీరింగ్ అసిస్ట్ వస్తుంది, ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ లేన్ అసిస్ట్ వార్నింగ్, ఇంటర్వెన్షన్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి. లేన్ సెన్సిటివిటీ ఎంతవరకు పెట్టుకోవాలనుకున్నానికి నార్మల్, వార్నింగ్, స్ట్రాంగ్, మిడిల్. స్టీరింగ్ వైబ్రేషన్, అదే లేన్ అటు దాటినప్పుడు స్టీర్ వైబ్రేట్ అవుతుంది, అది ఎంత ఇంటెన్సిటీతో పెట్టుకోవడం అనేది లో, మిడిల్ అండ్ హై పెట్టుకోవచ్చు మనము. నెక్స్ట్ ఫీచర్ వచ్చి బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ అండ్ వార్నింగ్. సో వార్నింగ్ అంటే బ్లైండ్ స్పాట్లో వెహికల్ ఉన్నప్పుడు మనకి లైట్ గ్లో అవుతుంది మిర్రర్లో. సో అలాగే ఇంటర్వెన్షన్ అనేది ఎవరైనా మన బ్లైండ్ స్పాట్ అయిన వెహికల్ ఉన్నప్పుడు మన వెహికల్ స్టీరింగ్ మనం మూవ్ చేస్తున్నప్పుడు అవ్వకుండా ఆపేస్తుంది, స్టీరింగ్ని లేన్లోనే ఉంచుతుంది, ఇంటర్వెన్షన్ ఆప్షన్. అండ్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ముందు కానీ వెనక సడన్గా వెహికల్ ఆబ్స్ట్రక్షన్ వచ్చినా, వెనక ఆబ్స్ట్రక్షన్ వచ్చిన రివర్స్ చేస్తున్నప్పుడు ఆటో ఎమర్జెన్సీ బ్రేక్ అయిపోతుంది. అండ్ రియర్ ఆటో బ్రేకింగ్ చూసి రియర్ సైడ్కి. పార్కింగ్ సోనార్ చూపిస్తుంది రివర్స్లో పెట్టినప్పుడు. అండ్ రియర్ సోనార్ ఆనర్ యాక్టివ్. అండ్ సోనార్ డిస్టెన్స్, ఎంత ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్లో ఉన్నంత మనకి బ్రేక్ వేసుకోవాలి అనేది సెట్టింగ్, అది మీడియం ఆర్ లాంగ్ షార్ట్ పెట్టుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసరికి సోనార్ వాల్యూమ్, ఎంత వాల్యూమ్లో బీప్ డిటెక్ట్ అయినప్పుడు బీప్ ఎంత వాల్యూమ్ రావాలనే దానికి. నెక్స్ట్ రియర్ క్రాస్ అలర్ట్, రియర్లో ఏమైనా సడన్గా మనం రివర్స్ చేసినప్పుడు ఎవరైనా వెళ్ళినా బ్రేక్ చేసుకోవడానికి రియర్ క్రాస్ అలర్ట్. ఆర్ ఏమైనా ఉంది చూసుకోండి, మనకి బ్లైండ్ స్పాట్లో ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా కొంచెం దూరం నుంచి వెహికల్ ఉన్నా ఇక్కడ మిర్రర్లో మనకి బ్లింక్ అవుతుంది లైట్, చూసుకోండి రియర్ క్రాస్ అలర్ట్ అనేసి. డ్రైవర్ అలర్ట్నెస్ అనేది ఆన్ చేసుకుంటే ఒక సర్టెన్ టైం నుంచి మనం ఇక్కడ టైమర్ అలర్ట్ పెట్టినాము 3:30 minutes.
ఆ టైం అలర్ట్కి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఒక అలర్ట్ టేక్ ఏ బ్రేక్ అని అట్లా మనకి మెసేజ్ వస్తుంది. అండ్ లో టెంపరేచర్ అలర్ట్ కూడా మనకు ఒక మెసేజ్ వస్తుంది. టెంపరేచర్స్ వెరీ లో అయినప్పుడు లోపల క్యాబిన్ టెంపరేచర్ చెక్ చేసుకోమన్నట్టుగా ఒక అలర్ట్ వస్తుంది మనకి. అండ్ ఎకో మోడ్ సెట్టింగ్స్ అండ్ కస్టమైజ్ ఎకో కస్టమైజ్ అండ్ డ్రైవర్ అసిస్ట్ ఇండికేటర్, ఎకో రిపోర్ట్, హిస్టరీ, టైర్ ప్రెజర్ అడ్వైజర్ అని చూపిస్తుంది. టీపీఎంఎస్ సెట్టింగ్, టైర్ ప్రెజర్ యూనిట్ ఎట్లా పెట్టుకోవాలని యూనిట్స్, క్లాక్ మాన్యువల్ 24 hours సెట్టింగ్స్ కోసం. వెహికల్ సెట్టింగ్స్ అంటే పవర్, బ్యాక్ డోర్కి పవర్, వాకింగ్ అండ్ లైటింగ్, వెల్కమ్ లైట్, ఆటో హెడ్ రూమ్ ల్యాంప్, డోర్ ఓపెన్ హెడ్ రూమ్కి ల్యాంప్స్ రావడం, ఆటో హెడ్ లైట్ స్టాండర్డ్. ఇప్పుడు మన బండి ఆఫ్ చేసినా కూడా 45 seconds వరకు లైట్స్ వస్తాయి. అండ్ లైట్ ఆటో ఆఫ్ డిలే 45 seconds వరకు, ఆఫ్ చేసి వెళ్ళినాక 45 secondsకి ఆఫ్ అయిపోతుంది ఆ సెట్టింగ్. లాకింగ్, సో ఎగ్జిట్ లాక్, అన్లాక్, అప్రోచ్ లాక్, అప్రోచ్ అన్లాక్ అండ్ వాక్ అవే అన్లాక్ ఆప్షన్స్ ఇవన్నీ. అండ్ లాక్ చేసినప్పుడు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ వైపర్స్, స్పీడ్ డిపెండెంట్ అండ్ రివర్స్ లింక్ అంటే రివర్స్లో పెట్టగానే వెనక రియర్ది మనకి వైప్ అవుతుంది. మిర్రర్లో చూడొచ్చు, నేను రివర్స్కి పెడతాను. సో వెనక వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వైప్ అవుతుంది. సో చూడొచ్చు, ఇప్పుడు ఫ్రంట్ ఆన్ చేయగానే రివర్స్ లింక్లో కూడా వైపర్ అనేది ఆన్ అయ్యి ఆఫ్ వైప్ అవుతుంది. రివర్స్ లింక్ అది వైపర్ ఆన్ అన్నప్పుడు. అండ్ రియర్ డోర్ అలర్ట్, రియర్లో మనం ఏమైనా ఐటమ్స్ పెట్టి మర్చిపోయినప్పుడు ఆ ఐటమ్ తీసుకోమని అలర్ట్ పెట్టుకోవచ్చు. ఆర్ హార్న్ బీప్ అలర్ట్ ఆర్ అట్లా సెట్ చేసుకోవచ్చు. ఆర్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు ఏమైనా మర్చిపోకుండా రియర్ సీట్లో. లైక్ ఇప్పుడు మనం కిడ్స్ ఏమైనా ఐటమ్స్ పెట్టుకున్నా మర్చిపోకుండా రియర్ డోర్ అలర్ట్ చూపిస్తుంది. అండ్ మెయింటెనెన్స్, ఆయిల్ కంట్రోల్ సిస్టమ్, సో ఆయిల్ సర్వీస్ ఎప్పుడు డ్యూ అనేది ఎన్ని మైల్స్కి చూపిస్తుంది. అండ్ జనరల్లీ కంపెనీ వాళ్ళు సజెస్ట్ చేసేది మనకి 5000 miles అని చెప్పేసి, బట్ ఇక్కడ ఆయిల్ సిస్టమ్ కంట్రోల్ ఏమో 7500 miles చూపిస్తుంది. జనరల్గా కంపెనీ నుంచి ఇప్పుడు డీలర్షిప్ వాళ్ళు ఇచ్చేది 5000 miles సర్వీస్ ఆర్ టైర్ రొటేషన్స్ ఎవ్రీ 5000 miles ఆర్ ఎనీ అదర్స్. అండ్ ఎవ్రీ 15,000 ఎయిర్ ఫిల్టర్, ఏసీ ఫిల్టర్ మార్చుకోమంటారు. అండ్ వీల్ అలైన్మెంట్, యాజ్ ఇఫ్ ద అలైన్మెంట్ ఈజ్ అవుట్ ఇట్స్ రిక్వైర్డ్. అండ్ డిస్ప్లే కస్టమైజ్ చేసుకోవచ్చు. మెయిన్ మెనూ సెలెక్షన్స్ ఇట్లా మనకి ఫ్రంట్ ఫస్ట్ ఏది కనిపించాలి, సెకండ్ ఏం కనిపించుకోవాలి మనం చేంజ్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. క్లస్టర్లో ఆప్షన్స్ స్క్రీన్ది. ట్రాన్సిషన్ క్రూజ్ ఎఫెక్ట్, వెల్కమ్ ఎఫెక్ట్ ఆన్ చేయగానే ఎఫెక్ట్ ఎట్లా వస్తుంది అనేది ఆ ఎఫెక్ట్ ఆన్ ఆఫ్ చేసి చూపిస్తాను. అండ్ గేజ్ సెలెక్షన్స్, గేజ్ ఆన్ అండ్ ఆఫ్ యానిమేషన్ది చేసుకోవచ్చు. ఆపరేషన్ గైడెన్స్, వైపర్స్, లైట్స్, రియర్ ఫ్రంట్, హై బీమ్ అసిస్ట్ ఉంది మనకి. హై బీమ్ అసిస్ట్ ఆన్ అయింది ఇప్పుడు. హై బీమ్ అసిస్ట్ ఓన్లీ ఆటోలో పెట్టినప్పుడే పనిచేస్తుంది. లైట్ కంట్రోల్స్ మీకు చూపిస్తాం మీకు మళ్ళా. సో యూనిట్స్, ఏ మైల్స్ ఎట్లా సెట్ చేసుకోవాలని అవి చూపించడానికి ఆప్షన్. టైర్ ప్రెజర్, టెంపరేచర్, లాంగ్వేజ్. కీలింగ్డ్, మనం ఏదైతే కీలింగ్డ్ ఆన్ ఆఫ్ చేస్తే కీలింగ్ ఆఫ్ అయిపోతుంది. రైట్ నో ఏ కీ యూజ్ చేసినా మనకి కీ నెంబర్ కూడా చూపిస్తుంది మనకి. ఫ్యాక్టరీ సెట్టింగ్స్ రీసెట్ అవి ఏం చేయాలంటే చేసుకోవచ్చు. ఇవి వెహికల్ సెట్టింగ్స్ ఓవరాల్గా అండ్ ద మెయిన్ క్లస్టర్. అండ్ ఇప్పుడు మనం వచ్చేసరికి లైట్ సెట్టింగ్స్. సో ఇక్కడ వచ్చేసరికి ఆటో అండ్ జస్ట్ లైట్స్ ఆన్ అండ్ జస్ట్ రెగ్యులర్ ల్యాంప్స్ ఆన్, హై ఆర్ జస్ట్ డిఆర్ఎల్స్ ఆన్ చేసుకోవడానికి ఆఫ్ బటన్. అండ్ ఆటోలో పెట్టేసినప్పుడే హై బీమ్ అసిస్ట్కి ఆప్షన్ ఇక్కడ, ఇది ప్రెస్ చేసి హై బీమ్ అసిస్ట్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. అలాగే గ్రీన్ లైట్ చూడొచ్చు మీరు క్లస్టర్లో. అండ్ ఇండికేటర్స్ అప్ అండ్ డౌన్. అండ్ హై బీమ్కి బ్యాక్ బటన్, హై బీమ్ ఆన్ అయిపోతుంది. హై బీమ్ అసిస్ట్ ఆన్ చేసినప్పుడు జస్ట్ ఆన్ చేసి బటన్ నొక్కితే హై బీమ్ అసిస్ట్ ఆన్ అయిపోతుంది ఆటోమేటిక్లీ. అండ్ వైపర్ కంట్రోల్స్, సో ఆన్ ఫర్ ద రియర్ వైపర్ ఆన్ చేయడానికి బ్యాక్ సైడ్కి అంటాము. అండ్ ఫ్రంట్ వైపర్ జస్ట్ సింగిల్ వైప్కి జస్ట్ వన్స్ వైపింగ్కి డౌన్. అండ్ స్పీడ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది మనకి ఇక్కడ. సో ఇది యూస్ చేస్తూ మనం స్పీడ్ అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. సో హౌ ఫాస్ట్ యూ వాంట్ ఇట్ అనేది. సో చూడొచ్చు మీరు స్క్రీన్లో మనకు కనిపిస్తున్న ఆప్షన్. ఓకే, అండ్ దట్స్ ఆప్షన్స్. అండ్ ద పార్కింగ్ బ్రేక్, టు యాక్టివేట్ ఇట్ అండ్ డిసెంగేజ్ ఇట్, టు హోల్డ్ ద బ్రేక్ బట్ హోల్డ్ చేసి కింద డిస్కింగ్ అవుతుంది. ఆటో హోల్డ్ ఆన్ అండ్ ఆఫ్
ఇది అందరికీ నచ్చకపోవచ్చు, కొందరికి ఆటో హోల్డ్లో ఉన్నప్పుడు కొంచెం బండి ఏదో ఆగినప్పుడు లాగ్ అయింది అనిపిస్తుంది, చాలా మంది ఆఫ్ చేసుకుంటారు. బట్ ఆటో హోల్డ్ ఇస్ బెస్ట్. ప్రతిసారి మనం సిగ్నల్లో ఆగి ఉన్నప్పుడు బ్రేక్ పట్టుకొని ఉండాల్సిన అవసరం ఉండదు. సో ఆటో హోల్డ్ యూజ్ అలా అవుతుంది మంచిగా మనకి చెప్పాలంటే. అండ్ డీసెంట్ కప్ హోల్డర్స్ విత్ గ్రిప్స్ కూడా వస్తాయి మనకి. అండ్ కింద కూడా మనకి క్యాబిన్ స్పేస్ వస్తుంది. అండ్ ఆన్ ద లైట్స్ యూ కెన్ సీ ద లైట్. కింద కూడా స్టోరేజ్ స్పేస్ వస్తుంది. ఇట్స్ డీసెంట్ అండ్ గుడ్. సో డీసెంట్ స్పేస్ వస్తుంది మనకి. సో ఆ తర్వాత మనకి క్యాబిన్లో ఆర్మ్ రెస్ట్ లో స్పేస్ వస్తుంది. ఐ హ్యావ్ బిట్ ఆఫ్ స్టఫ్ బట్ ఇట్స్ ఎనఫ్ స్పేస్, యూ గెట్ ఇట్. Glove box, it's decent, not too big, but you can just put some manuals and other stuff petkochu. And yeah, next comes to the reverse mirror. నేను మిర్రర్ అప్గ్రేడ్ చేశాను. ఇట్స్ అన్ హోమ్ లింక్ కరెక్ట్. సో మనం గ్యారేజ్ ఓపెన్ చేసుకోవడానికి ఆప్షన్ వచ్చేదాన్ని అప్గ్రేడ్ చేశాను. జనరల్ అయితే ఆటో డిమ్మింగ్ ఆన్ మాన్యువల్ బటన్ వచ్చి వస్తుంది. అండ్ ఇక్కడ మనకి సన్ గ్లాస్ హోల్డర్ వస్తుంది. సో అండ్ నెక్స్ట్ కమ్స్ టు ఇక్కడ ఎమర్జెన్సీ బటన్ ఉంటుంది మనకి. ఈ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఈ బటన్ నొక్కి మనం ఎమర్జెన్సీ అసిస్టెంట్ కాల్ చేయొచ్చు, డీలర్కి 911కి కాల్ చేయడానికి. అండ్ సన్ రూఫ్లో ఓన్లీ సన్ రూఫ్ ఓపెన్ చేయడానికి ఈ బటన్, అండ్ బ్లైండ్ ఓపెన్ చేయడానికి ఇది. సో యా, ఓపెన్ ద బ్లైండ్. ఇట్స్ ఎ పానోరామిక్ సన్ రూఫ్. సో ఫస్ట్ బటన్కి హాఫ్ ఓపెన్ అవుతుంది అండ్ సెకండ్ క్లిక్కి ఇట్ కంప్లీట్లీ ఓపెన్స్ అప్. సో దీస్ ఆర్ ద రీడింగ్ లైట్స్ ఇన్ ద బ్యాక్. సపరేట్ ఆన్ అండ్ ఆఫ్ ఆప్షన్ వస్తుంది మనకి బటన్కి, లైట్కి పక్కన. అండ్ జస్ట్ టు ఓపెన్ ద ఎయిర్ వెంట్, ఇఫ్ ఒక్కసారి మనం ఇలా క్లిక్ చేస్తే జస్ట్ ఓన్లీ ఎయిర్ యాక్సెస్ వరకు ఓపెన్ అవుతుంది. కంప్లీట్ రూఫ్ ఓపెన్ అవ్వాలంటే వీ నీడ్ టు ప్రెస్ ద బటన్. సో ఇట్ ఓపెన్ అయ్యి కొంచెం వరకు ఆగుతుంది. సో కంప్లీట్లీ ఓపెన్ అవ్వడానికి మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేస్తే ఇట్ ఓపెన్స్ అప్. ఇట్స్ గుడ్ ఎనఫ్ సన్ రూఫ్, ఇట్ ఓపెన్స్ అప్. సో యా, దట్స్ అబౌట్ ద సన్ రూఫ్. అండ్ మళ్ళీ వన్ బటన్ click, it gets closed. So same thing, blind closing, second button ni click cheste it starts up closing. That's how it comes up. Yeah, సో ఇంకొన్ని ఫీచర్స్లో ఇప్పుడు మనకి టైర్ ప్రెషర్ ఫిల్ ఎలర్ట్ వస్తుంది. మనం బయట నుంచి టైర్ ప్రెషర్ ఫిల్ చేస్తుంటే లిమిట్ రీచ్ కాగానే మనకి లైట్స్ బ్లింక్ అవడం కానీ ఒక హార్న్ సౌండ్ కానీ వస్తుంది. అండ్ ఎస్ఎల్ నుంచి మనకి వైర్లెస్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో కూడా వస్తుంది రోగ్లో. అండ్ ఎస్ఎల్లో ప్రీమియం ప్యాకేజ్ తీసుకుంటే ట్రైజోన్ క్లైమేట్ కంట్రోల్ విత్ రియర్ ఏసీ వెంట్స్ దగ్గర మనకి ఏసీ టెంపరేచర్ కంట్రోల్లో చేసుకోవడానికి వస్తుంది. అండ్ దాంతోపాటు రియర్ హీటెడ్ సీట్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ ప్రో పైలట్ 1.1 వస్తుంది ఎస్ఎల్ నుంచి, అండ్ ప్రో పైలట్ 2.1 వస్తుంది ప్రీమియం ప్యాకేజ్ తీసుకుంటే. అండ్ సిగ్నల్ డిటెక్షన్ వస్తుంది విత్ కర్వ్స్ ప్రికాషనరీ మెజర్స్లో చూపిస్తుంది మనకి. ప్రో పైలట్లో కర్వ్ ఉంటే కర్వ్లో ఎంత ప్రికాషనరీగా మెయింటైన్ చేసుకొని వెళ్ళాలి, కర్వ్ తీసుకోవాలని చెప్తుంది మనకి. అండ్ ఆటో సెన్సింగ్ రెయిన్ వైపర్స్ వస్తాయి. అండ్ ప్యాసింజర్ సీట్ కూడా ఎలక్ట్రికల్లీ 4-way అడ్జస్టబుల్ ఆప్షన్ వస్తుంది మనకి. అండ్ మెయిన్ డ్రైవర్ సైడ్కి మెమొరీ సీట్ ఫంక్షన్ వస్తుంది. టూ డ్రైవర్స్ మెమొరీ సేవ్ చేసుకోవచ్చు. అండ్ గ్రౌండ్ లైటింగ్, రోగ్ అని గ్రౌండ్ లైటింగ్ వస్తుంది మనకి డోర్ ప్యానల్స్ దగ్గర అండ్ సైడ్ మిర్రర్స్ దగ్గర. అండ్ సైడ్ మిర్రర్స్కి ఎల్ఈడి లైటింగ్స్ వస్తుంది, కంప్లీట్గా ఎల్ఈడి లైట్స్ వస్తాయి ఎస్ఎల్ వేరియంట్ నుంచి. అండ్ కంటిన్యూస్ టు ప్లాటినం యాజ్ వెల్. సో అండ్ 360-degree కెమెరా ఫ్రమ్ ఎస్ఎల్ నుంచి స్టాండర్డ్గా వస్తుంది అన్ని వేరియంట్స్కి. అండ్ ప్రీమియం ప్యాకేజ్ తీసుకుంటే ఎక్స్ట్రా ఫ్రంట్లో 5 సెన్సర్స్ అండ్ రియర్లో జనరల్గా అయితే రియర్ సెన్సర్స్ మాత్రమే వస్తాయి మనకి. 4 రియర్ సెన్సర్స్ వస్తాయి. అండ్ ఎస్ఎల్ నుంచి ప్రీమియం ప్యాకేజ్కి 5 రియర్ సెన్సర్స్ వస్తాయి, ఫ్రంట్ అండ్
బ్యాక్. సో 6 రియర్ సెన్సర్స్ వస్తాయి. సో 3 పాయింట్స్కి కవర్ చేస్తూ వస్తుంది ప్రీమియం ప్యాకేజ్ తీసుకుంటే. అండ్ రియల్ టైమ్ వెదర్ అండ్ ట్రాఫిక్ ఎలా చూపిస్తుంది మనకి ఇన్బిల్ట్ నావిగేషన్ సిస్టమ్తో. అండ్ బిల్ట్ ఇన్ అలెక్సా కూడా వస్తుంది మనకి ఇందులో. సో ఈ డిఫరెన్సెస్ మేజర్గా వస్తాయి హయ్యర్ వేరియంట్స్కి వెళ్తుంటే. అదర్ దాన్ దట్ రిమైనింగ్ వేరియంట్స్లో కామన్ ఫీచర్స్ అన్ని 360 సేఫ్టీ ఫీల్డ్ అని చెప్పి అన్ని వేరియంట్స్లో వస్తుంది. అది ఏంటంటే ఏమైనా జరిగినా బండి ఇంజన్ ఆఫ్ అయిపోవడం, సో దట్ నో ఏం ఇంపాక్ట్ ఉన్నా ఇంజన్ అనేది షట్ ఆఫ్ అయిపోతుంది. సో ఎటువంటి బ్లాస్ట్ ఆర్ ఇంజన్ నుంచి ఇంజన్ ఫైర్ అప్ అవ్వకుండా ఇంజన్ అనేది షట్ అయిపోతుంది ఇమీడియట్లీ ఎనీ క్రాష్ టైంలో కానీ ఏదైనా టైంలో యాక్చువల్లీ. సో అండ్ ఎస్ఎల్ ప్యాకేజ్లో రియర్ ట్రైజోన్ క్లైమేట్ కంట్రోల్ విత్ రియర్ ప్యాసింజర్కి కూడా హీటెడ్ సీట్ ఫంక్షన్ హీటెడ్ సీట్స్ది ఆప్షన్ వస్తుంది మనకి. రోగ్లో ఎస్ఎల్ అండ్ ప్లాటినం వేరియంట్స్లో ఏఎన్సి అని చెప్పేసి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇస్తున్నారు. సో దిస్ ఈజ్ ఇన్ ద హైయర్ వేరియంట్. సో దానివల్ల ఎక్స్టర్నల్ నాయిస్ అనేది కంప్లీట్లీ లోవర్ అయిపోతుంది. సో ఇది హై అండ్ వేరియంట్స్ ఇస్తున్నారు. ఈ మధ్య కొత్తగా తీసుకొస్తున్నారు ఏఎన్సీ అనేది. మనం హెడ్ ఫోన్స్లో చూస్తున్నాయి, బట్ ఇప్పుడు కార్స్లో కూడా ఏఎన్సీ అనేది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అని తీసుకొస్తున్నారు. సో ఎక్స్టర్నల్ నాయిస్ని కంప్లీట్లీ కట్ డౌన్ చేయడానికి. సో దట్స్ వన్ ఆఫ్ ద ఫీచర్ యూ గెట్ ఇన్ ద హై అండ్ వేరియంట్స్ అనమాట. సో స్టీరింగ్ వచ్చేసరికి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్. సో వీ కెన్ పుల్ ఇట్ అప్ అండ్ డౌన్ అండ్ ద లాక్ ఇక్కడ. అండ్ రియర్ సీట్ స్పేస్ వచ్చేసరికి I'll sit in the back and show. సో మనకి రియర్ ఏసీ వెంట్స్ వస్తాయి. ఆన్ అండ్ ఆఫ్ ఆప్షన్ కూడా వచ్చింది మనకి రియర్ ఏసీ వెంట్స్కి. అండ్ నేను నా బెస్ట్ పొజిషన్లో కూర్చున్నాను. సో యూ కెన్ సీ మై సపోర్ట్. ఇది కొంచెం సపోర్ట్ తక్కువ అనిపిస్తుంది ఎందుకంటే ఈ సీట్ బ్యాక్ కొంచెం రిక్లైనింగ్. బట్ వెన్ యూ స్ట్రెచ్ అవర్ లెగ్స్ ఇట్స్ ఓకే, ఇట్స్ గుడ్ ఎనఫ్. సో నేను నా బెస్ట్ పొజిషన్లో పెట్టుకున్న నా సీట్ ఫ్రంట్ది అయినా కూడా నాకు యాంపుల్ స్పేస్ ఉంటుంది లెగ్ కింద. యూ కెన్ సీ హౌ మచ్ స్పేస్ ఇట్ ఈస్ స్టిల్. సేమ్ వే ఇస్ దేర్. అక్కడ కూడా ఇంకో సీట్ చూడొచ్చు ఎంత స్పేస్ వస్తుంది. సో ఇట్స్ గుడ్ ఎనఫ్ బట్ నాట్ యాజ్ మెనీ కాంపిటీటర్స్, బట్ ఇట్ హాస్ గుడ్. సో నాకు ప్రీమియంలో చెప్పిన ఫీచర్ ఇది రియర్ బ్లైండ్స్ వస్తాయి. ఇది మాన్యువల్గా అడ్జస్ట్మెంట్. సో లైట్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇక్కడ. సో అక్కడ లైట్స్ ఆన్ చేసేటప్పుడు ప్రస్తుతానికి ఆఫ్ అవ్వట్లేదు, బట్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇది. సో రియర్ వ్యూ ఇలా ఉంటుంది. త్రీ పీపుల్ కెన్ సిట్ కంఫర్టబుల్లీ. చాలా మంది ఐ మీన్ ఓకే కొంచెం అండర్ ద సపోర్ట్ అనే లాగ్ అనిపిస్తుంది దీంట్లో, బట్ ఐ డోంట్ ఫీల్ దాట్ బ్యాడ్. ఇట్స్ గుడ్ ఎనఫ్. లెగ్ స్ట్రెచ్ చేసుకొని కూర్చుంటే నాట్ దాట్ బ్యాడ్. సో అండ్ ఓవరాల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కానీ ఏమైనా చూడడం ఇక్కడ నుంచి అండ్ చూడొచ్చు. అండ్ దిస్ ఈస్ ద ఆర్మ్ రెస్ట్ ఫర్ 2 people. ఇట్స్ ఇది డ్యూయల్ స్ప్లిట్ ఓపెన్ అవుతుంది. ఐ జస్ట్ ఓపెన్ ఇట్ ఫ్రమ్ ఫ్రంట్ అండ్ షో యూ గైస్. ఇక్కడ బటన్ ఉంటుంది కింద. సో దట్స్ హౌ ఇట్ ఓపెన్స్ అప్. సో రియర్ మనం యాక్సెస్ చేయాలంటే 60-40 స్ప్లిట్లో 40 స్ప్లిట్ క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ దట్స్ హౌ ఇట్ ఈస్. సో అండ్ I'll just get down and show you if I close the 60-40 split. సో క్లోజ్ చేసుకుంటే యాంపుల్ బూట్ వస్తుంది, స్పేస్ వస్తుంది మనకి. ఎంత స్పేస్ వస్తుంది చూడండి మీరు. ఇట్స్ గుడ్ ఎనఫ్. సో సీట్ అడ్జస్ట్మెంట్ కొంచెం బ్యాక్ అవుతుంది, నాట్ టూ మచ్ బట్ జస్ట్ కొంచెం రిక్లైన్ అవుతుంది. అండ్ సీట్ ఇది ఇక్కడ సీట్ బెల్ట్ హోల్డ్ చేయడానికి ఇలా పెట్టేసి this thing ఇక్కడ ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. సో దట్ ఇట్ డోంట్ మేక్ సౌండ్ హ్యాంగింగ్ హియర్ అండ్ దేర్. ద రియర్ ఆర్మ్ రెస్ట్. యా సో నేను యాక్చువల్లీ ఫుట్ మనం షూస్ కింద తీసినప్పుడు డ్యామేజ్ అవ్వకుండా ఐ జస్ట్ యాడెడ్ దిస్ థింగ్ రోగ్ అనేసి బ్లాక్ కార్బన్ ది స్టిక్కర్ యాడ్ చేసినాను just to save. And the mats I just got it from the dealer itself. So they gave me all seasonal and the seasonal mats.
సో కంప్లీట్లీ బ్లాక్ ఇంటీరియర్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి హార్డ్ ప్లాస్టిక్ లెదర్స్ అండ్ కొంచెం సాఫ్ట్ ప్లాస్టిక్ ఇక్కడ వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి మోస్ట్లీ టాప్ సైడ్ అంతా సాఫ్ట్ ప్లాస్టిక్స్, ఇట్స్ సాఫ్ట్ ప్లాస్టిక్ అండ్ లెదర్ అండ్ హార్డ్ ప్లాస్టిక్స్ మళ్ళీ కింద. సో సేమ్ థింగ్, సాఫ్ట్ ప్లాస్టిక్స్ అండ్ సమ్ లెదర్ అండ్ హార్డ్ ప్లాస్టిక్స్. సో ఇక్కడ వచ్చేసరికి ఈ ఈ వేరియంట్లో మనకి గ్రే ఫినిషింగ్ వచ్చింది. యాక్చువల్లీ వేరే వేరియంట్స్లో కొంచెం డిఫరెంట్ గ్రానైట్ ఫినిష్ టైప్ వస్తుంది ఇక్కడ ఈ స్ట్రక్చర్. అండ్ లెదర్ ఇక్కడ కామన్, లెదర్ కలర్ డిఫరెంట్ వస్తుంది వేరే వేరియంట్స్లో. లెదర్ అండ్ సాఫ్ట్ ప్లాస్టిక్స్ ఇన్ ద అప్స్టేర్. అండ్ ఈ కార్స్ అనేవి ఇప్పుడు కొంచెం కంప్లీట్లీ అడ్వాన్స్ ఎయిర్ బ్యాగ్ సిస్టమ్స్ వస్తుంది విత్ ఆల్ ఎయిర్ బ్యాగ్స్, డ్రైవర్ ఎయిర్ బ్యాగ్స్, నీ ఎయిర్ బ్యాగ్ ఫర్ డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ అండ్ కో ప్యాసింజర్ కి నీ ఎయిర్ బ్యాగ్ అండ్ ప్యాసింజర్స్ కోసం కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ హియర్ అండ్ దేర్ యాజ్ వెల్. సో ఇక్కడ నుంచి మొత్తం వెనక వరకు కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. సో ఇట్స్ కంప్లీట్లీ హై సేఫ్టీ వేరియంట్స్ రైట్ నౌ. సేఫ్టీ వేరియంట్స్ వస్తున్నాయి అన్ని. సో కంప్లీట్లీ కామన్ ఇప్పుడు రైట్ నౌ అన్నిటి. బట్ నీ ఎయిర్ బ్యాగ్స్ ఏడోనో వేరే వేరియంట్స్ అన్నిట్లో వస్తుందో లేదో, బట్ దీంట్లో అయితే డ్రైవర్కి ప్యాసింజర్కి ఇద్దరికి వస్తుంది నీ ఎయిర్ బ్యాగ్. సో దట్స్ హౌ ఎవ్రీథింగ్ ప్రస్తుతం డిసాన్కి వచ్చింది. అండ్ ఐ హ్యావ్ కంప్లీట్లీ కస్టమైజ్ మై కీ. మన కీలో మనకి 5 ఆప్షన్స్ వస్తాయి. సో నిషాన్ లోగో, స్టార్ట్, లాక్, అన్లాక్, ఆటో అది హోల్డ్ చేసి బూట్ ఓపెన్ చేయడానికి, కార్ అలారమ్స్ ఇప్పుడు ఏదైనా పార్కింగ్లో దూరంలో పెట్టాము మనం గెస్ట్ చేసుకొని హాంగ్ చేయొచ్చు అట్లా. అండ్ స్టార్ట్ చేయడానికి ట్వైస్ లాక్ చేసి ఈ ఆన్ బటన్ ప్రెస్ చేస్తే కార్ ఆన్ అవుతుంది. అండ్ లాంగ్ ప్రెస్ బూట్తో నేను ట్రంక్ని ఓపెన్ చేయొచ్చు. అండ్ మళ్ళీ లాంగ్ ప్రెస్తో నేను క్లోజ్ చేయొచ్చు బూట్ని. సో దట్స్ హౌ ఇట్ క్లోజెస్. సో మీకు ఒకసారి నేను ఆన్ ఆఫ్ చేసి గేర్ క్లస్టర్స్ ఎలా వస్తుందో చూపిస్తాను. సో మన ఆన్ ఆఫ్ రీసెంట్గా ఎక్కువ మైలేజ్ చూపిస్తున్నాం ఆఫ్ అయినప్పుడు అండ్ మైల్స్ డ్రివెన్. సో ఇప్పుడు ఆన్ చేస్తే మనకి ఎట్లా క్లస్టర్ వస్తుంది చూడండి. ఫుల్ స్వైప్ అవి కార్ ఇంటర్ఫేస్ వస్తుంది. యా, అది గేర్ క్లాసెస్ ఇవి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు మనం ఇట్లా రావచ్చు వద్దు అనుకుంటే. అండ్ ఇప్పుడు మీకు సింపుల్గా నేను చిన్న డ్రైవ్ చూపిస్తాను విత్ ఆల్ సేఫ్టీ, హ్యావింగ్ సీట్ బెల్ట్ అండ్ ఎవ్రీథింగ్. కొంచెం డిస్టర్బెన్సీగా ఉంది వీడియో, ఐఎమ్ సారీ, బట్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ ద బెస్ట్. సో ఇప్పుడు మీకు నేను క్లస్టర్ స్టీరింగ్ అసిస్ట్ ఆన్ చూపిస్తాను అన్నాను కదా. ఇప్పుడు డ్రైవింగ్ మోడ్స్, స్పోర్ట్ అండ్ దిస్ థింగ్. అండ్ ఇప్పుడు ఆటో పైలట్ క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసినప్పుడు నేను చెప్పినట్టు ఇక్కడ స్టీరింగ్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, అండ్ ఆటో స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఆఫ్ అండ్ ఆఫ్. సో ఇప్పుడు క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసినాను. సో పుట్ ఇట్ ఇన్ డి అండ్ ఇప్పుడు మనం యాక్సెస్ చేయొచ్చు. సో ఇట్స్ డిటెక్టింగ్. సో ఆటో హోల్డ్ ఆప్షన్. సో మనం బ్రేక్ కొట్టినప్పుడు కొంచెం లాంగ్ ప్రెస్ చేయగానే ఆటో హోల్డ్ ఆన్ అయిపోతుంది. సో యూ డోంట్ నీడ్ టు పుట్ బ్రేక్ పై మనం ఇంకా కాలు పెట్టక్కర్లేదు. సో ఇట్స్ నాట్ సో ఆన్ అండ్ ఆఫ్ అండ్ రీసెట్ బటన్ ఇది మనం ఆటో బ్రేక్ క్రూజ్ కంట్రోల్. కొంచెం వెహికల్ రన్నింగ్ మూమెంట్లో వస్తుంది. ఇక్కడ కొంచెం నాకు రన్ చేసి చేసే అంత పాసిబిలిటీ రావట్లేదు. కుదిరితే నేను ఒక వీడియో అటాచ్ చేశాను ఆన్ చేసినప్పుడు. అండ్ యా, 2024 నిసాన్ రోగ్ 25కి ఇప్పుడు వచ్చిన డిఫరెన్స్ ఏంటంటే ఈ స్టీరింగ్ కంట్రోల్ అనేది ఇక్కడ ఫ్లాట్ సర్ఫేస్ ఇచ్చేసి టాప్ ఎండ్స్లో ఇక్కడ ఐ స్కానింగ్ సెన్సర్స్ ఇస్తున్నారు. సో దానివల్ల మనం లేన్ చేంజ్ అయ్యేటప్పుడు కానీ ఏదైనా స్టీరింగ్ కంట్రోల్ ఆటో పైలట్ ఆన్ చేసినప్పుడు మన ఐస్ అనేవి ఫ్రంట్ ఫోకస్ చేస్తున్నాయా అనేది డిటెక్షన్ చేయడానికి సెన్సర్ అది. సో దట్ మనల్ని అలర్ట్ చేస్తుంది. ఇఫ్ మన ఐస్ మనం పక్కన చూస్తున్నాడు అనిపిస్తే ఇచ్చుకొని ఒక బీప్ అలర్ట్ వస్తుంది. లేన్ అసిస్ట్ అలర్ట్ చేసినప్పుడు కూడా డ్రైవర్ అలర్ట్నెస్ కోసం సెన్సార్ పెట్టారు ఇక్కడ, ఐ స్కానింగ్ సెన్సార్. సో 25కి 24కి మేజర్ డిఫరెన్స్ అదొక్కటే అని చూసినాను. ఇంకేమైనా డిఫరెన్స్ అని అనిపిస్తే షూర్గా డిఫరెన్స్ పెడతాను.
సో ఇప్పటివరకు అయితే ఈ ఫీచర్స్ అండ్ ఈ వేరియంట్లో దిస్ ఈస్ ఎస్వి ప్రీమియం. అండ్ ఎస్ఎల్లో వచ్చేసరికి ఇది డిజిటల్ క్రిస్టల్ వస్తుంది. ఈ స్క్రీన్ అనేది కూడా పెద్ద 12 ఇంచ్ వస్తుంది. అండ్ అది అండ్ డ్యూయల్ క్లైమేట్ కంట్రోల్ అండ్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ వస్తాయి. సో ఎస్ఎల్ ప్రీమియం తీసుకుంటే దాంట్లో పానరామిక్ సన్ రూఫ్, రియర్ షేడ్స్ అండ్ ఎస్ఎల్లో స్టాండర్డ్గా లెదర్ సీట్స్ రావడం, పానరామిక్ సన్ రూఫ్ వస్తుంది, డిజిటల్ క్లస్టర్స్, బోత్ డిజిటల్ క్లస్టర్స్ అండ్ ట్రైజోన్ క్లైమేట్ కంట్రోల్ వస్తుంది ఎస్ఎల్లో ప్రీమియం తీసుకుంటే. అండ్ ప్లాటినంకి అండ్ ఎస్ఎల్కి డిఫరెన్స్ ఏంటంటే ప్లాటినంలో కంప్లీట్లీ డిఫరెంట్ లెదర్ సీటింగ్స్ వచ్చేసి అండ్ లెదర్ చూసింగ్ ఆప్షన్ వస్తుంది మనకి. డిఫరెంట్ లెదర్ చూసింగ్ ఆప్షన్ చూసుకోవచ్చు సీట్స్కి కానీ, అండ్ ఇక్కడ సెంటర్ కన్సోల్ అండ్ డాష్ కంట్రోల్ లెదర్ చూస్ చేసుకోవచ్చు మనం. డిఫరెంట్ ఆప్షన్ చూపిస్తుంది ప్లాటినంలో. అండ్ ప్లాటినంలో ఇంకో అడ్వాన్స్ అంటే ప్లాటినం ప్రీమియం తీసుకుంటే మనకి హెడ్సప్ డిస్ప్లే కూడా వస్తుంది ముందు, ఇక్కడ హెడ్సప్ డిస్ప్లే. అండ్ అందులో కూడా ప్రీమియం తీసుకుంటే అదే ట్రైజోన్ క్లైమేట్ వస్తుంది, ట్రైజోన్ క్లైమేట్ కంట్రోల్. అండ్ మనకి ఆటో వైపర్స్, ఆటో రేంజ్ సెన్సింగ్ వైపర్స్ వస్తాయి అందులో. అండ్ మనకి ఏసీ కంట్రోల్స్లో ట్రైజోన్ క్లైమేట్ కంట్రోల్కి ఆన్ ఆఫ్ ఫీచర్స్ అవన్నీ చూపిస్తుంది ఫీచర్. అండ్ ఇక్కడ ఎస్ఎల్ నుంచి ఇక్కడ ఏసీ ఆన్ అండ్ ఆఫ్ బటన్ చూపిస్తుంది మనకి ఎస్ఎల్ నుంచి. ఏసీ ఇక్కడ కూడా ఆఫ్ చేసుకో. ఎస్వికి మనకి ఇక్కడ ఎండ్స్కి ఆన్ ఆఫ్ ఆప్షన్ ఉండదు అసలు. ఈ ఎండ్స్ కంటిన్యూస్గా ఎయిర్ బ్లో చేస్తాయి, ఏసీ ఆఫ్ చేసుకోవడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. ఒక ఫీచర్ నచ్చలేదు. ఇదేనే కాదు, వేరే కొన్ని కార్స్లో కూడా ఇక్కడ సెంటర్ కన్సోల్లో ఉండే ఏసీ వెంట్స్కి ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇవ్వట్లేదు వాళ్ళు. సో ఐ డోంట్ నో వై, బట్ సైడ్ డ్రైవర్ సైడ్ అండ్ ప్యాసింజర్ సైడ్కి మాత్రం ఆన్ అండ్ ఆఫ్ ఆప్షన్ బటన్ ఉంది, బట్ ఇక్కడ సెంట్రల్కి లేదు. అండ్ మోస్ట్లీ డిఫరెన్సెస్ అవి ఎస్వికి. అండ్ ప్లాటినంలో ఇంకో అడ్వాన్స్ వచ్చేసరికి 1 టచ్ డౌన్ సన్ రూఫ్ అన్నమాట. ఒకటేసారి ప్రెస్ చేసి సన్ బ్లైండ్ మొత్తం వెనక వరకు వెళ్ళిపోతుంది ప్లాటినంలో. అండ్ సన్ రూఫ్ అనేది కొంచెం టింట్ వస్తుంది ప్లాటినంలో మాత్రమే టింట్ వస్తుంది. రెగ్యులర్ వేరియంట్లో రెగ్యులర్ రూఫ్ వస్తుంది, గ్లాస్ అనేది టింట్ అట్లా ఏం అవ్వదు. సో అది డిఫరెన్స్, మేజర్గా డిఫరెన్స్. అండ్ ప్లాటినం అండ్ ఎస్ఎల్ వేరియంట్ నుంచి ఈ ఐ స్కానింగ్ సెన్సర్ కూడా వస్తుంది 2025లో కూడా. సో మిగతా వేరియంట్లో ఎస్వి ప్రీమియంలో కూడా ఐ స్కానింగ్ సెన్సర్ రావట్లేదు ఇక్కడ స్టీరింగ్ ముందు మాత్రం. సో హోప్ఫుల్లీ అవన్నీ ఫీచర్స్ మోస్ట్లీ డిఫరెన్సెస్. అండ్ ఇంకా మిగతా ఛార్జింగ్ సాకెట్స్ కానీ మిగతా అన్ని మొత్తం యాజ్ ఇట్ ఈస్ అలాగే మెయింటైన్ చేస్తున్నారు, పెద్ద డిఫరెన్స్ ఏం రాలేదు. అండ్ నెక్స్ట్ ఎస్ఎల్ నుంచి ఈ మిర్రర్ కూడా స్టాండర్డ్గా ఎలక్ట్రానిక్ మిర్రర్ వస్తుంది ఆటో డిమ్మింగ్కి ఎస్ఎల్ ప్రీమియం నుంచి. మిగతా అన్ని వేరియంట్స్లో మాన్యువల్గా అడ్జస్ట్మెంట్ వస్తుంది. ఇఫ్ మనం అప్గ్రేడ్ చేసుకోవాలంటే మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. బట్ మిర్రర్ కాస్ట్ ఓకే, బట్ ద వైరింగ్ హోజింగ్ అది కొంచెం ఎక్కువ తీసుకుంటున్నారు వీళ్ళు ఇక్కడ, అదొకటి. అండ్ నిసాన్లో ఒక ఆప్షన్ ఉంది ఏంటంటే నిసాన్ వర్చువల్ కీ అనేసి, సేమ్ టెస్లా లాగా కీ లేకుండా ఫోన్లో యాప్ వేసుకుంటే చాలు, యూ కెన్ డ్రైవ్ ద కార్. సో నేను అది కూడా మీకు చూపిస్తాను. సో నిసాన్ వర్చువల్ కీ యాప్ అండ్ నిసాన్ యాప్ అని ఉంటుంది. నిసాన్ యాప్ ద్వారా మనము కారు లొకేషన్ డిటెక్ట్ చేయొచ్చు, లాక్ అన్లాక్ చేయొచ్చు, ఆన్ చేయొచ్చు. ఇప్పుడు నాకు ఇందులో వచ్చిన బెస్ట్ ఫీచర్ అనిపించింది ఇదే, యాప్ కనెక్టివిటీ మనకు 5 years వరకు ఇస్తున్నారు. సో హాంగ్ చేయొచ్చు, ఎక్కడ డిటెక్ట్ చేయొచ్చు, లైట్స్ ఆన్ చేసి బ్లింక్ చేయొచ్చు. సో కార్ ఎక్కడ ఉంది డిటెక్ట్ చేయొచ్చు, పెద్ద పార్కింగ్ లో ఇక్కడ పార్క్ చేస్తే మిస్ అవ్వకుండా మన విన్ నెంబర్తో ఈ యాప్లో కార్ని కనెక్ట్ చేసుకోవచ్చు. స్టార్ట్ స్టాప్ అండ్ మనకి కంట్రోల్స్ ఏమేమి ఉన్నాయి కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ లొకేషన్ డిటెక్షన్ అండ్ టెంపరేచర్, టైర్ మైల్స్ అండ్ ఫ్యూయల్ రేంజ్ చూపిస్తుంది. సర్వీస్ షెడ్యూల్ చేసుకోవడానికి సర్వీస్ డ్యూ ఎన్ని మైల్స్లో ఉంది, ఇవన్నీ ఆప్షన్ చూపిస్తుంది యాప్స్, జనరల్ యాప్స్లో. అండ్ కార్ లొకేషన్ డిటెక్ట్ చేయొచ్చు యాప్ ద్వారా. అండ్ టెక్నికల్ సపోర్ట్ అయిన ఇష్యూస్ ఉన్న వాళ్ళు రీచ్ అవ్వడం కానీ, ఇవన్నీ ఆప్షన్స్ ఇందులో వస్తాయి. సో మాన్యువల్, కస్టమర్ కేర్ ఆప్షన్, చాట్ అండ్ సెట్టింగ్స్లో మనకు ప్రొఫైల్ సెట్టింగ్స్, వాట్ ఎవర్ మనకి ఏం సెట్టింగ్స్ కావాలన్నా అవన్నీ సైన్ అవుట్ అట్లాంటివి చేసుకోవచ్చు. ఇది జస్ట్ యాప్. అండ్ డీలర్ నుంచి మనకు ఇంకొక యాప్ వస్తుంది, దీంట్లో కూడా ఏంటంటే వెహికల్ డిటెక్షన్స్, ఐకాన్ టెక్నాలజీ అని చెప్పేసి డీలర్ నుంచి స్టాండర్డ్గా వస్తుంది. ఏ డీలర్ నుంచి అయితే ఆ డీలర్ వాళ్ళు ఇస్తారు స్టాండర్డ్గా. సో
దీని ఫీచర్ ఏంటంటే కార్లో జీపీఎస్ ఎప్పుడు యాక్టివేట్ ఉంటుంది. ఈ యాప్ ద్వారా కార్ ఎక్కడున్నా మనకి లొకేషన్ తెలుసుకోవచ్చు. ఇది కొంచెం టైం తీసుకుని కొంచెం అంత అప్డేటెడ్ యాప్స్ ఏం కావు ఇవి, బట్ కొంచెం లాగ్ అనిపిస్తాయి, బట్ వర్త్ ఆఫ్ హ్యావింగ్ ఇట్. సో దట్ కార్ ఎప్పుడైనా టో అయినా అట్లాంటి సిచ్యువేషన్స్లో మనకి ఈ యాప్స్ ద్వారా మనకి కార్ లొకేషన్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. సో ఈ మనకి డీలర్ నుంచి వచ్చిన యాప్. సో దీంట్లో మన వెహికల్ యాడ్ చేసుకొని వెహికల్ ఇన్ఫర్మేషన్ అండ్ వెహికల్ స్టోల్ అయిందా అన్న ఇన్ఫర్మేషన్ స్టోల్ పెట్టి క్లైమ్ పెట్టవచ్చు. అండ్ బౌండరీ అలర్ట్స్, స్పీడ్ అలర్ట్స్ అట్లాంటివి పెట్టవచ్చు. వ్యాలెట్ మోడ్స్ అన్ని మోడ్స్ ఆన్ చేయొచ్చు. సో మనకి అలర్ట్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను సర్టెన్ ఇప్పుడు నా హౌస్ లొకేషన్ నాకు తెలియకుండా దాటితే నాకు ఆటోమేటిక్గా లొకేషన్ వస్తుంది, దాటిందని నాకు నోటిఫికేషన్ వస్తుంది, ఫోన్లో వస్తుంది. అండ్ కార్లో కూడా ఒక లొకేషన్, కార్లో స్పీడ్ అలర్ట్ నోటిఫికేషన్ పెట్టచ్చు. ఇప్పుడు ఎవరికైనా కార్ ఇచ్చినప్పుడు మనం ఎక్కువ స్పీడ్ వెళ్ళకూడదు అనుకున్నప్పుడు స్పీడ్ అలర్ట్ నోటిఫికేషన్ పెట్టినామంటే కార్లో కూడా ఒక నోటిఫికేషన్ వస్తుంది, మనకు కూడా కార్ స్పీడ్ ఎక్కువ పోయినప్పుడు నోటిఫికేషన్ ఆటోమేటిక్గా చూపిస్తుంది అనమాట. సో అదొకటి స్పీడ్ అలర్ట్, బౌండరీ అలర్ట్స్ అండ్ ఎక్కడెక్కడ తిరిగింది కార్ లొకేషన్స్ అవన్నీ చూసుకోవచ్చు, ట్రిప్స్లో అవన్నీ. అండ్ డీలర్ సర్వీసెస్ ఏమైనా ఉన్న, అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న, ఏమైనా కర్ఫ్యూ అలర్ట్స్ పెట్టుకోవచ్చు, లొకేషన్ నుంచి సర్టన్ టైంకి దాటొద్దు అని. కాల్ సెంటర్, రోడ్ సైడ్ అసిస్టెన్స్, హవర్స్ ఆఫ్ ఆపరేషన్స్, బుక్ అపాయింట్మెంట్, ఇవన్నీ ఫీచర్స్ వస్తాయి ఇందులో. సో మనకి వెహికల్ ఇన్ఫర్మేషన్, విన్ నెంబరు అండ్ కలర్ నెంబర్ ప్లేట్స్ మనం సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి వర్చువల్ కీ ఆప్షన్. సో వర్చువల్ కీ అనేది ఇది నేను చెప్తుంది. సో ఈ కీతో మనం కార్ కీ లేకుండా రన్ చేయొచ్చు, బట్ బ్లూటూత్ ఆన్ ఉండాలి. సేమ్ టెస్లాలో కీ కార్డ్ని పెట్టి మనం పేర్ చేసుకోవాలి. సో ఈ యాప్లో మన కార్ పేర్ చేసి మనకి డీలర్ నుంచి యాక్సెస్ వస్తుంది. సో ఇది ఏంటంటే లాక్ బూట్ ఓపెన్ చేయడానికి, ఇంజన్ రిమోట్గా స్టార్ట్ చేయడానికి, ఎనేబుల్ స్టార్ట్. సో అన్లాక్ చేసి ఎనేబుల్ స్టార్ట్ చేస్తే మనం కీ లేకుండా కార్ని స్టార్ట్ చేసి వీ కెన్ స్టార్ట్ డ్రైవింగ్ ఎనీవేర్. సేమ్ యాజ్ లైక్ కీ లాగానే పనిచేస్తుంది, బట్ ఇలా అన్లాక్ ఎనేబుల్ స్టార్ట్ చేస్తే కార్ స్టార్ట్ చేయొచ్చు, కీ లేకపోయినా ఇట్ స్టార్ట్స్ రన్. సో ఇది వర్చువల్ కీ ఫీచర్. సో అండ్ సేమ్ లాక్, బట్ కీ లాగా వాక్ ఇన్ అప్రోచ్లో అన్లాక్ అవ్వవు, అది మనం మాన్యువల్గానే అన్లాక్ అండ్ లాక్ చేయాలి. అండ్ రిమోట్ స్టార్ట్ వస్తుంది అండ్ పానిక్ మోడ్ మనకి అలారం కార్ సౌండ్ చేయడానికి. అండ్ హిస్టరీ, స్టార్ట్ అండ్ స్టాప్ ఆప్షన్ హిస్టరీ చూపిస్తుంది. మనం ఎవరికైనా యాక్సెస్ చేయాలన్నా ఇవ్వచ్చు, పర్టికులర్ ఎంత టైం ఇవ్వాలనుకున్నామో కూడా సెట్ చేసి కూడా ఇవ్వచ్చు. వాళ్ళు అకౌంట్ క్రియేట్ చేసుకొని వాళ్ళ ఈ జీమెయిల్కి మనం యాక్సెస్ పంపించవచ్చు. సో ఇది రిసీవ్ అండ్ ట్రాన్స్ఫర్ వెహికల్, ఎడిట్ వెహికల్, యాప్ సెట్టింగ్స్. సో ఎవరికైనా కీ మనం ఇస్తే వాళ్ళకి ఇచ్చిన ఎక్స్పైరేషన్ టైం పెట్టవచ్చు, 24 hours ఎంత టైం అని పెట్టవచ్చు, అట్లా తగ్గించవచ్చు కూడా. సో అట్లా. అండ్ మన నేమ్ అవి సైన్ అప్ డీటెయిల్స్, కార్ నేమ్ డీటెయిల్స్ అవన్నీ మనం ఇట్లా సేవ్ చేసుకోవాలి. ఎనేబుల్ స్టార్ట్ అవుతుంది. అంటే స్టాప్ చేయాలంటే రెగ్యులర్గా స్టాప్ బటన్ నొక్కితే స్టాప్ అయిపోతుంది. సో ఇది వర్చువల్ కీ. నిషాన్ ఇన్ఫినిటీ కలిపి ప్రోగ్రామింగ్ ఉంది ఇది. సో బట్ ఐ స్టార్టెడ్ ఇట్స్ రియల్లీ వర్త్ ఇట్ అనిపించింది నాకు. కొన్నిసార్లు మనం కీ ఎప్పుడన్నా మిస్ప్లేస్ అయినా ఓకే అంటే మరీ అంత ఈజీగా మిస్ప్లేస్ చెయ్యము, బట్ మిస్ప్లేస్ అయినప్పుడు పనిచేస్తుంది బెటర్గా. హోప్ఫుల్లీ దీస్ ఫీచర్స్ ఆర్ గుడ్. చాలా మందికి ఐనో నేనేదో నిషాన్ గురించి చెప్పాలని కాదు, చాలా మందికి ఏమని అంటారు, వై డింట్ యూ గో ఫర్ సమ్ హోండా ఆర్ సంథింగ్ ఎల్స్, బట్ ఐ డోంట్ నో, ఐ ఫెల్ట్ సమ్ ఫీచర్స్ ఆర్ బెటర్ కంపేర్ టు ప్రైజింగ్లో కానీ వేరే కానీ చూస్తే కొన్ని ఫీచర్స్ అయితే కావాలి. అవి వేరే వేరియంట్స్లో వేరే బ్రాండ్స్లోకి వెళ్తే అంత ఈజీగా ఈ ప్రైజింగ్లో మనకి ఇవ్వట్లేదు. సో నేను చూసినాను, కంపేర్ టు హైబ్రిడ్ వెళ్ళొచ్చు కదా అంటే, నాకు హైవేలో వెళ్తే ఒకవేళ నాకు సిటీలో కొంచెం తక్కువ మైలేజ్ రావచ్చు, బట్ హైవేలో వెళ్తే నాకు మంచి మైలేజ్ వస్తుంది, 40 వరకు రీచ్ అవుతుంది. సో ఒక మ్యాక్స్ ట్యాంక్లో నాకు పిక్చర్ కూడా ఉంది నా దగ్గర, 520 miles రీచ్ అయినా నేను. సో దట్స్ హౌ ఇట్ మైలేజ్ హైవేలో అయితే మంచిగా వస్తుంది, సిటీస్లో కొంచెం లాగ్ అవ్వచ్చు, తక్కువ వస్తుంది మైలేజ్ అనేది. సో పవర్ మాత్రం ఈ కాంపాక్ట్ ఎస్యూవీకి ద పవర్ ఈస్ గుడ్, ఇట్స్ నాట్ దాట్ బ్యాడ్ అండి. సో 1.5 liter VC టర్బో ఇంజన్. సో వాళ్ళు టర్బోస్ కట్ చేసి ఇన్స్టెంట్ పవర్ కోసం ఆ టెక్నాలజీ కనిపెట్టినారు కొత్త ఇంజన్స్. ఇప్పుడు అల్టిమాలో కూడా వచ్చింది, అండ్ కొత్తగా వచ్చిన 2025 నిసాన్ మురానోలో కూడా 2 liter VC టర్బో వచ్చిందంట. ఐ హ్యావెంట్ గెట్ ఛాన్స్ టు చెక్ ద అదర్ వేరియంట్స్. మురానో మోడల్స్లో కూడా చెక్ చేయాలి, ఛాన్స్ దొరికితే వేరే కూడా చేస్తాను. కొంచెం మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా తగ్గింది అని ఇంకేమైనా అనిపించుంటే షూర్ లెట్ మీ నో. ఐ ఆమ్ ట్రైంగ్ టు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను మ్యాక్స్ ఇస్తున్నాను. ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఆర్ నాట్, బట్ ఐఎమ్ గివింగ్ వాట్ ఆల్ ఫీచర్స్ యూ కెన్ యూజ్ ఇట్ అండ్ యూ కెన్ గెట్ ఆప్షనల్.
సో ప్రీమియం తీసుకుంటే ఎస్వీలో కానీ ఎస్ఎల్లో ప్రీమియం తీసుకుంటే కొన్ని ఫీచర్స్ యాడ్ ఆన్ అవుతాయి. సో నేను ఎస్వీ తీసుకోవడానికి కారణం ఎస్వీలోనే మోస్ట్లీ ఫీచర్స్ వస్తున్నాయి. నాకు క్లస్టర్ డిజిటల్గా 2 ఇన్ఫోటైన్మెంట్ సిస్టము అండ్ మన స్పీడోమీటర్ క్లస్టర్ అని డిజిటల్ అనేది అంత అవసరం అనిపించలేదు. సో రెగ్యులర్ క్లస్టర్లో కూడా కొన్ని ఫీచర్స్ వస్తున్నాయి కాబట్టి అని చెప్పేసి ఈ వేరియంట్ చూసుకోవడం జరిగింది. సో దిస్ ఈజ్ మై పర్సనల్ వెహికల్. సో యాజ్ ఆఫ్ నౌ ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్. ప్రస్తుతానికి ఇప్పటివరకు అయితే అన్నీ బాగానే ఉన్నాయి. సో ఐ రియలీ ట్రస్ట్ దెమ్. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు నిసాన్ నేమ్ అలా అవడం వల్ల నాకు తెలియదు, కొందరు అట్లా ఏమంటారు ఇట్స్ నాట్ ట్రాన్స్మిషన్ నాట్ వర్తీ అని. బట్ ద డీలర్షిప్స్ అనేవి మనము ఆన్ డిమాండ్ ఆర్ ఎనీథింగ్ ఇఫ్ ఆర్ జనరల్గా కూడా చాలా డీలర్స్ లైఫ్ టైం టెరెన్ వారంటీ ఇస్తున్నారు. ఒకటే ఓనర్ మనమే ఉంచుకుంటే మాత్రం లైఫ్ టైం వెహికల్ ప్రాపర్గా సర్వీస్ అవన్నీ చేసుకుంటే ఎవ్రీ 7 years చెకప్ చేయించుకోవాలి. బట్ టైంకి సర్వీసింగ్ చేయించుకుంటే లైఫ్ టైం ట్రాన్స్మిషన్ వారంటీ అని ఇస్తున్నారు, లైఫ్ టైం టెరెన్ వారంటీ అని చెప్పేసి. సో ఇట్స్ వర్త్ ఇట్. ఇట్స్ నథింగ్ లైక్ దట్. ఒకప్పుడు ఉన్నాయేమో ట్రాన్స్మిషన్ ఇష్యూస్, బట్ స్టిల్ 90s వెహికల్స్ ఇంకా రన్ అవుతున్నాయి. సో అవి ఇష్యూస్ వచ్చింటే ఇంకా రన్ అవ్వవు కదా. ఐ హోప్ యూ గైస్ స్టిల్ ఐ నో చాలా మందికి అట్లా ఏమి ఉండదు, వెహికల్ని బట్టి ఫీచర్స్ని బట్టి అట్లా కూడా చూస్తారు. కొందరు ఏదో ఇంకా ఎవరో కంప్లైంట్ పెట్టినారని కాకుండా. సో ఇక్కడ మనకి యాక్చువల్లీ ఎస్ఎల్ ప్రీమియం తీసుకుంటే వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ వస్తుంది. ఇక ఫ్రంట్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అండ్ దెన్ అట్లాగే ప్లాటినంకి కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఎస్ఎల్ ప్రీమియం నుంచి ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ వస్తుంది. డిజిటల్ క్లస్టర్లో నేను చెప్పినట్టు మనకి ఇప్పుడు ఆండ్రాయిడ్ ఆటో మ్యాప్స్ ఫీచర్స్. అండ్ ఇప్పుడు నేను ఆటో పైలట్ అసిస్ట్ ఆన్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు ఆన్ అయింది. సో లేన్ అసిస్ట్తో పాటు ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. లేన్ డిటెక్షన్ అయ్యేంత వరకు అసిస్ట్ తీసుకుంటుంది. చూడొచ్చు స్టీరింగ్ కూడా అదే కంట్రోల్ తీసుకుంటుంది. స్టీరింగ్ పట్టుకోమని అలర్ట్నెస్, అది స్టీరింగ్ మూమెంట్ తీసుకుంటా ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్లో. సో వెహికల్ డిస్టెన్స్ చేంజ్ చేయడానికి అండ్ ఓన్లీ క్రూజ్ కంట్రోల్ ఆన్ చేస్తే లాంగ్ ప్రెస్ చేస్తే ఓన్లీ క్రూజ్ ఆన్ అవుతుంది. అండ్ స్పీడ్ ఎన్హాన్స్మెంట్ ఇది పెంచడానికి తగ్గించడానికి బటన్, క్యాన్సిల్ నొక్కితే క్యాన్సిల్ అయిపోతుంది కంట్రోల్. చూసారా స్టీరింగ్ కంట్రోల్ వేసుకుంటుంది. స్టీరింగ్ అసిస్ట్తో వచ్చిన ఫీచర్. అండ్ ఇంకొకటి ఏంటి ఎస్ఎల్ అండ్ ప్లాటినం వేరియంట్స్లో ఏంటి అంటే డిఫరెన్స్. సో ప్లాటినంలో కంప్లీట్లీ సైడ్ డోర్ క్లాడింగ్స్ కానీ సిల్వర్ క్రోమ్ ఫినిషింగ్ వస్తుంది. అండ్ ఫ్రంట్ బంపర్ దగ్గర కూడా డిఫరెంట్ కలర్ ఫినిషింగ్ వస్తుంది. ఫ్రంట్ కంప్లీట్లీ ఇప్పుడు రెగ్యులర్ వేరియంట్స్కి బ్లాక్ ఫినిష్ వచ్చింది కదా అట్లా. సో ప్లాటినంలో గ్రే ఫినిష్ అట్లా వచ్చి బ్లాక్ పార్ట్స్ అన్ని కంప్లీట్లీ పియానో బ్లాక్ ఫినిష్ వస్తుంది. డోర్ బీమ్స్ కానీ అండ్ టైర్ పైన క్లాడింగ్స్ కానీ ఇవన్నీ పియానో బ్లాక్ ఫినిషింగ్ వస్తుంది ప్లాటినం వేరియంట్కి. సో మిగతా రెగ్యులర్ వేరియంట్స్ అన్నిటికీ స్టాండర్డ్గా ప్లాస్టిక్ రెగ్యులర్ కలర్లోనే వస్తుంది. సో అదొక డిఫరెన్స్ వస్తుంది ప్లాటినం అండ్ రిమైనింగ్ వేరియంట్స్కి. కాకుండా ఐ హోప్ దిస్ గివ్స్ ఎనఫ్ ఇన్ఫర్మేషన్. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ నేను మిస్ చేసినట్టు అయిపోతే డూ లెట్ మీ ఇన్ ద కామెంట్. I can try my best for the next time. So please like, share, subscribe if you guys really like the information. Any lighting lo emana content emana tappuga correct ga anpichakapothe sure comment cheyochu. I can upload a different video particular edana miss chesi unte. Thank you and this is Nag signing off. Bye.